ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ప్రియులారా, జరిగిపోయిన చరిత్ర, జరుగుతున్న చరిత్ర, జరగబోయే చరిత్ర మొత్తం ఇందులో ఉంది. దీనిలో లేని సమాచారం ఇంతకు ముందు జరగలేదు, తరువాత కూడా ఇంతకు ముందు జరిగాది, తరువాత జరగబోయే కార్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సమాచారాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వర్తమాన భూత భవిష్యత్ కాలములకు సంబంధించిన ఒక శ్రేష్టమైన గ్రంథం. దీనిని అనేక మంది భక్తులు రాశారని చరిత్ర చెబుతాది. అయితే అపోస్తులుడైన పౌలు గారు దీని గూర్చి ఓ చక్కటి మాట అంటాడు. ఏ లేఖనము మనుష్యావేశం వలన కలగలేదు, కానీ ప్రతి లేఖనము దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి వ్రాయబడినది అని అపోస్తులుడైన పౌలు గారు చెప్పారు. ప్రతి లేఖనం కూడా దేవుని ఆత్మ ఒక వ్యక్తిని ప్రేరేపించినప్పుడు దైవాత్మ ప్రేరణ వలన ఇందులో ఆదికాండం మొదటి అక్షరం నుండి ప్రకటన ఆఖరి అక్షరం వరకు వ్రాశారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాయటానికి ఒక రచయితకి మరో రచయితకి కాల వ్యవధి ఉన్నప్పటికీ, ఒక రచయిత ఒక విధంగా, ఒక రచయిత ఒక రకమైన మనస్తత్వము పరిస్థితుల నుండి వచ్చిన ఒకే వ్యక్తి రాసినట్లుగా, ఒక కాలంలో రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కనిపిస్తుంది. అందులో ఏది కూడా వ్యత్యాసాలు లేవు. రాయబడిన ప్రతి సమాచారము కూడా మన పూర్వీకులకు, మనకు, మన తరువాత తరం వారికి పరిపూర్ణంగా అవసరమైన సమాచారాలే ఇందులో రాయబడ్డాయి, కానీ అవసరం లేని సమాచారాలు ఏవి కూడా ఇందులో రాయబడలేదు. అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథాన్ని గురించి చదువుతూ కొందరు ఈ రీతిగా మాట్లాడొచ్చు. ఇందులో ఉన్నవి లేవని బోధించేవారు ఉన్నారు, ఇందులో లేనివి ఉన్నవి అని బోధించేవారు ఉన్నారు. ఆ రీతిగా బోధించే వాళ్ళు ఎవరు అని మీరు అడిగితే బహుశా వారు సేవకులు కావచ్చు, కానీ దీనిని వ్రాయించిన పరిశుద్ధాత్మ ఎవరికైతే లేదో వారు ఇందులో ఉన్నవి లేవంటారు, ఇందులో లేనివి ఉన్నవి అంటారు. ఈ గ్రంథాన్ని రాయించిన పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరు కలిగి ఉంటారో వారు ఇందులో ఉన్నవి అవునని, ఇందులో లేనివి లేవని ఖచ్చితంగా వారు బోధిస్తూ ఉంటారు. ప్రియులారా, గమనించాలి, ఈ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు ఈ గ్రంథాన్ని రాశారు. రాజులు రాశారు, పామరులు రాశారు, పశువుల కాపరులు రాశారు, రకరకాలైన ప్రవక్తలు రాశారు. ఈ రాత్రి సమయమందు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో జకర్యా అనే గ్రంథంలో ఉన్న సమాచారాలు మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయని. జకర్యా అనేటటువంటి మాట చాలా విశేషమైన మాట. దయచేసి గమనించాలి. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో జకర్యా గ్రంథంలో మొట్టమొదట ప్రారంభించేటప్పుడు జకర్యా తండ్రిని గూర్చి ఆ స్థలంలో ప్రస్తావించబడ్డది. ఇద్దోకు కుమారుడైన బెరక్యా కుమారుడైన జకర్యాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని ప్రారంభించాడు. ప్రతి ప్రవక్త కూడా దేవుని వాక్కు ప్రత్యక్షతతో ప్రజల మధ్యన ప్రభుల వారి ప్రతినిధిగా నిలబడి ప్రజలకు దేవుని సమాచారాలు చెబుతూ వచ్చారు. దేవుని గ్రంథంలో చదువుకున్నట్లయితే దేవుని సమాచారాలు, దేవుని యొక్క కార్యాలు ప్రజలకి మన పూర్వీకుల దినములలో ఇద్దరు బోధిస్తూ వచ్చారు, ఇద్దరు తెలియజెప్తూ వచ్చారు.
ఒకరు ప్రవక్త దేశానికి దేవుని మాటల్ని చెప్తూ వచ్చారు. రెండవ వాడు యాజకుడు, దేశంలో ఉన్న ప్రజలందరి నిమిత్తమై దేవాలయంలో కొలువు చేస్తూ వచ్చాడు. ప్రవక్త దేశంలో ఉన్న ప్రజలందరికీ యెహోవా తెలియబరిచిన సమాచారాల్ని తెలుపుతూ వచ్చాడు. ఆ దినములలో ప్రవక్త తమ సొంత జ్ఞానము కాని, తన బుద్ధిని ఆధారం చేసుకుని కాని, తన మనస్సుకు తోచిన సమాచారాలు కాని, తన ఆలోచనకు వచ్చిన సమాచారాలు కాని ఎప్పుడూ ప్రజలకి చెప్పలేదు. ఆ దినములలో ప్రవక్త ప్రభు ఎదుట కనిపెట్టి కన్నీరు కార్చి, నాశనమైపోతున్న ఈ ప్రజలకి ప్రభా నేనేం చెప్పాలి అని ప్రభు వద్ద కనిపెట్టి ప్రార్థన చేసిన తరువాత యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఆ ప్రవక్తకు సెలవిచ్చిన సమాచారాలు దేశంలో ఉన్న ప్రజలకి, దేశాన్ని పరిపాలిస్తున్న రాజులకి ప్రవక్త తెలియజెప్తూ వచ్చాడు. ఆ దినములలో ప్రవక్త అంటే ప్రజలు భయపడేవారు. ఆ దినములలో ప్రవక్త అంటే ప్రభువులు కాని, పరిపాలకులు కాని భయపడేవారు. ఆ దినములలో ప్రవక్తలకు ప్రతిగా, ఆ దినములలో ప్రవక్తలు ప్రజల మధ్యన పనిచేసినట్లుగా ఈ దినములలో అనేక మంది నాలాంటి సేవకులు పనిచేస్తూ ఉన్నాం. ఆ దినములలో ప్రవక్తలను ఉపయోగించుకున్న దేవుడు ఈరోజు మనలను కూడా ఉపయోగించుకోవాలని, ఆ దినములలో ప్రవక్తలు ప్రజలకు దేవుని మాటలు తప్ప మరొక మాటలు చెప్పలేదు. కాబట్టి ప్రజలలో పాపభీతి, దైవభీతి అని ఉండేది. ప్రవక్తకు భయపడేవారు. ఈ రోజులలో ప్రజలకి పాపభీతి లేదు, దైవభీతి లేదు. ప్రవక్తలంటే అనగా సేవకులంటే అసలు భయం లేదు. కారణం ఏమిటి అని అడిగితే, ఈ రోజున సేవకులు దేవుడు చెప్పింది చెప్పడం లేదు. దేవుడు చెప్పింది చెప్పకపోవటానికి గల కారణం సేవకుడు దేవుని వద్ద కూర్చుని అడగడం లేదు. నశించిపోతున్న ప్రజలను గూర్చిన భారం సేవకులకి నేడు లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే, ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నట్లయితే, నా జనులు హతమైపోచుండుట చూచి నా కన్నును కన్నీటి ఊటగాను, నా శిరస్సును జలమయముగా చేసుకున్నానని ప్రవక్త ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినములలో ప్రవక్తలు ప్రజలు నాశనమైపోతుండట చూచి విగ్రహారాధనతో, వ్యభిచారముతో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, దేవునికి ఆయాసాన్ని కలిగించే క్రియలు దేవుని ప్రజల మధ్యన కనిపించినప్పుడు, దేవుని ప్రతినిధిగా ఉన్న ప్రవక్త దేవుని సముఖంలో ఏడ్చి ప్రార్థన చేసేవారు. ఈ ప్రజలు నాశనమైపోకూడదు ప్రభువా, ఈ ప్రజల మీదికి నాశనము రాకూడదు ప్రభువా అని కన్నీరు కార్చి ప్రభువు వద్ద నుండి ప్రజలకు క్షేమము కలిగించే వర్తమానాలు ప్రజలకు దేవుని వద్ద నుండి తీసుకుని బోధించేవారు. ఆ దినములలో ప్రవక్తల వలె ఈ దినమున దైవ సేవకులుంటే ప్రజలకు నిజంగా క్షేమం, ప్రజలకు నిజంగా దైవభీతి, ప్రజలకు నిజంగా పాపభీతి అనేటటువంటివి కలిగేది. ఈ రోజున మీరు చూడండి, ఆరాధన మందిరములో ఉన్నంత వరకు వారికి ఉన్న భక్తి వీధిలోకి వచ్చిన తరువాత లేదు, వారి ఉద్యోగాల్లోకి వెళ్లిన తరువాత లేదు, వారి వ్యాపార స్థలాలకు వెళ్లిన తరువాత లేదు, వారి కుటుంబములకు వెళ్లిన తరువాత లేదు. వారి కుటుంబంలో వారి వైఖరి భిన్నంగా ఉంటుంది. వారి ఉద్యోగ స్థలమో, వ్యాపార స్థలమో వారి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు మాత్రము ఏదో ఒక తెలియని భక్తి వారిని ఆవరిస్తూ ఉంది. ఏదో ఒక తెలియని ఒక భక్తి వారిని పట్టి, వారు భక్తి పరులుగా వారి చేత ఆ వేషాన్ని లేకపోతే ఆ నటన చేయిస్తూ ఉంది. అది దాటిన తరువాత వారి మాటలైనా, వారి క్రియలైనా, వారి ఆలోచనలైనా, వారి తలంపులైనా దేవునికి భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ప్రజల మధ్యన పాపభీతి నశించాది, దైవభీతి నశించాది. మీరెవరినైనా చూడండి, మీరెవరినైనా పలకరించండి, బైబిలు కంఠస్థం వచ్చుగాని కంఠస్థం వచ్చిన వాక్యం గ్రహించడం లేదు, గ్రహించిన వాక్యాన్ని జీవితంలో ఆచరణలో పెట్టలేదు. ఆచరణ లేని భక్తి, గ్రహించలేని భక్తి,
ఈ రోజున మనిషిని ఆవరించాది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆఖరి పుస్తకమైన ప్రకటనలో ఈ రీతిగా చెప్పబడింది. ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను చదువువాడైనా, గ్రహించువాడైనా, ఆ మాట చొప్పున జీవించువాడైనా ధన్యుడు అని చెప్పబడింది. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి ధన్యత లేకుండా పోవటానికి గల కారణం వింటున్న వాక్యం గ్రహించక, గ్రహించిన వాక్యం ప్రకారంగా జీవించక మనుషుడు సులభంగా ధన్యతని పోగొట్టుకుంటున్నాడు. దైవ జనాంగమా, ధన్యతను ప్రసాదించే సర్వోన్నతుడైన దేవుడు మనకున్న చాలా సులభంగా ధన్యతని మనం పోగొట్టుకుంటున్నాం. రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇద్దోకు కుమారుడైన బెరక్యాకి, బెరక్యా కుమారుడైన జకర్యాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ రీతిగా ఇజ్రాయేలీల ప్రజలను గురించి మాట్లాడుతూ ఉంది. రాత్రి సమయమందు ఆ పరిశుద్ధ గ్రంథంలో జకర్యా 1వ అధ్యాయంలో ఒక భాగాన్ని గురించి మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మరలా మీకు మనవి చేస్తున్నాను. ఆ మొదటి భాగం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న సమాచారాలు, ఆ మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న సమాచారాన్ని మీతో మాట్లాడటానికి దేవుడు నాకు సహాయం చేయని. దేవుని వాక్య ప్రత్యక్షత కలిగిన జకర్యాతో ఈ రీతిగా చెప్పబడింది, దేవుడు ఆయన ప్రజల మీద కోపగించుకున్నాడు అనని. రెండవది, ఎందుకు కోపగించుకున్నాడు అనే ఆలోచన కలిగితే దేవుని గ్రంథం ఈ రీతిగా సెలవిస్తాది, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును. ఎంతకాలము మీ మధ్యన ప్రవక్తలు ఉందురు, ఎంతకాలం మీ మధ్యన ప్రవక్తలు మీకు బోధిస్తారు అని ప్రభువు సెలవిస్తూ, ఆ రీతిగానే ప్రభుల వారు తన వైపు తిరగనటువంటి ప్రజలు ఏ ఏ విషయములలో వారు ఆయన వైపు తిరగలేదు ఆ స్థలములో చెప్పబడింది. వారు ఏ విషయంలో ప్రభు వైపు తిరగలేదు అని అడిగినట్లయితే, మీరు మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించను. వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. మీ పితరుల వలె మీరు నిత్యము బ్రతుకుదురా? మీ పితరులు ఏమయ్యారో మీకు తెలియదా? మీ మధ్యన ప్రవక్తలు ఇంకా ఎంతకాలం ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఈ రీతిగా ఇజ్రాయిలీల ప్రజలతో దేవుడు ప్రవక్త అయిన జకర్యా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఈ రాత్రి సమయమందు వారు దేని విషయంలో ప్రభు వైపు తిరగలేదో, ప్రభు వైపు వారు తిరగని కారణమున ప్రవక్తులు ఒకరి తరువాత ఒకరు ఆ ఇజ్రాయిలీల ప్రజలకు బోధిస్తూ వచ్చిన వారు మాత్రం తిరగలేదు. వారు తిరగని విషయాలు ఆ స్థలంలో చెప్పబడ్డాయి. ఒకటి, వారు దుర్మార్గులు. మొట్టమొదటి మాట చెప్పబడింది, వారు దుర్మార్గతని విడిచిపెట్టలేదు, వారు దుష్క్రియలను విడిచిపెట్టలేదు. ఆయన మాట వారు వినలేదు, ఆయన మాటను వారు ఆలకించలేదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. రాత్రి సమయమందు దేవుని మాటలు వింటున్నటువంటి బిడలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఎప్పుడు కూడా తన ప్రజల మీద కోపాన్ని చూపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యం సెలవిస్తాది. దేవుని గ్రంథంలో చదువుకున్నట్లయితే, ప్రభు ఇంకా చీకటి ఉండగా పెందలకడనే ఆయన లేచి అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడు అనని, అక్కడ ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడని వాక్యం సెలవిస్తాది. అయితే ప్రజలు ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళాడని తెలిసి కాలినడకన ఆయన వెతుక్కుంటూ వచ్చారు. తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రజలను చూసి ఆయన కనికరపడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థము, ఆ కృప కలిగినటువంటి దేవుడు ప్రజలను ప్రేమించేవాడు, ప్రజలను కనికరించేవాడు, ప్రజల పట్ల దయ చూపెట్టేవాడు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. అయితే ఆ ప్రజల మీదనే ఆయన కోపపడుతూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో,
ఆ దేవుడు నీ మీద కోపపడాల్సి ఉంటుంది. ఏ దేవుడు నీ మీద కనికరం చూపెడుతున్నాడు, ఆ దేవుడు నీ మీద కోపపడవలసి ఉంటుంది. ఏ దేవుడు నీ మీద జాలి చూపెడుతున్నాడు, ఆ దేవుడు నీ మీద కోపపడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకు నా మీద కోపము అనే ఆలోచన మీకు రావచ్చు. వాక్యం సెలవిస్తుంది, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును. ప్రజలు ఈ రోజున ప్రభువు వైపు లేరు. ప్రజలు ఈ రోజున ఇంకొక వైపు తిరిగారు. తమ కొరకు ప్రాణం పెట్టిన, తన్ను ప్రేమించిన, తన మీద జాలి చూపెట్టిన, తన మీద కనికరాన్ని చూపెట్టిన, తన వాత్సల్యత ఎడతెగకుండా ప్రజల పట్ల నిలిచి ఉండునట్లుగా చేసిన ఆ దేవుని వైపు లేరు ప్రజలు. ఈ రోజున ప్రజలు మన పితరుల వలె వేరొక వైపు తిరిగారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభువే మాట్లాడుతున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. ఆ రోజున మన పితరులు, ఈ రోజున మనం. మీరు బాగా గమనించండి, మీరు ఎవరి వైపు తిరిగారు. ఈ రాత్రి మీరు బాగా గమనించాలి, మీరెవరి వైపు తిరిగారు అని అడిగితే దానికి మన వద్ద జవాబు లేదు. ఆ మాటకు సరైన అర్థం మనకు తెలియదు. దయచేసి ఈ స్థలంలో మన పితరులను గురించి రాయబడిన మాట ఏమిటంటే, మీరు దుర్మార్గతని, దుష్క్రియలను మానాలి. మీరు నా మాట వినాలి, నా మాటను మీరు ఆలకించాలి అని చెప్పాడు. మీరు దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. ప్రియులారా, ఏది దుర్మార్గం? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చదువుకున్నట్లయితే, ఆ స్థలంలో ఏలీ మందిరం యొక్క పరిస్థితిని గురించి రాయబడింది. ఏలీ మందిరం ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి షిలోహుకు వచ్చిన తరువాత మొట్టమొదటి పర్యాయం షిలోహులో మందిరాన్ని స్థిరంగా వేశారు. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో 42 పర్యాయాలు వారు మజిలీ చేశారు, కాపురాలు పెడుతూ వచ్చారు. అనగా దాని అర్థము, వారు ఒక దగ్గర కూడా ప్రత్యక్షపు గుడారాన్ని నిఖరంగా వేసి అక్కడ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ కూర్చోలేదు. వారు ప్రయాణము చేసిన కాలంలో ఎక్కడెక్కడ వారు మజిలీ చేస్తూ వచ్చారో అక్కడంతా కూడా ప్రత్యక్షపు గుడారాన్ని వేస్తూ దేవునికి బలులు అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రయాణమేతూ వచ్చారు. ఇజ్రాయేలీలు కనానులోకి అడుగుపెట్టిన తరువాత షిలోహులో వారు దేవుని మందిరాన్ని కట్టారు. షిలోహులో దేవుని మందిరాన్ని కట్టారు. అది స్థిరంగా కట్టారు. షిలోహు అను మాటకు నెమ్మది అని అర్థం. అయితే షిలోహులో కట్టిన ఆ మందిరానికి పేరు నెమ్మదే కాని అసలు ఆ మందిరంలో నెమ్మది లేదు. ఆ మందిరంలో నెమ్మది లేకపోవటానికి గల కారణం, అందులో దుర్మార్గులు ఉన్నారు. ఎవరా దుర్మార్గులు అని అడిగితే మొదటి సమూయేలు 2:12 చెప్పబడింది. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారై వారు దుర్మార్గులయ్యుండిరి అని వాక్యం సెలవిస్తుంది. ఏలీ కుమారులు, వారి పేరు హోప్ని, ఫీనెహాసు అనే మాట. ఆ 2 పేర్లకు అర్థం ఏమిటంటే పిడికిలి అని అర్థం. పిడికిలి అనేది 2 అర్థాలను ఇస్తుంది. పిడికిల్లో ఉన్నది ఎవరికీ కనిపించదు. అనగా ఆ దేవాలయంలో ఉపయాజకులుగా ఉండి వారు చేస్తున్న కార్యం ఎవరికీ తెలియలేదు. వారి జీవితం రహస్యం, వారు చేసే కార్యాలు రహస్యం, వారి భోజనాలు రహస్యం, వారి ప్రవర్తన రహస్యం. వారు చేస్తున్న రహస్యపు కార్యాలు ఏమిటంటే, వారు దేవునికి బలి అర్పించి గంగాళంలో ఉడికేటటువంటి మాంసాన్ని వారు కమ్ములతో గుచ్చుకొని క్రొవ్విన మాంసాన్ని తీసుకువెళ్లి ప్రక్కగా వాళ్ళు భుజించేవారు. ఆ రీతిగా చేయకూడదు, వారు చేస్తూ వచ్చారు. రెండవది, దేవాలయానికి వచ్చేటటువంటి కన్యకలతో, స్త్రీలతో వారు పాపం చేస్తూ వచ్చారు. ఆ రీతిగా చేయకూడదు, వారు చేస్తూ వచ్చారు. వారు పిడికిలి, వారి బ్రతుకు రహస్యం. దేవుని ఎదుట వారు యథార్థంగా ప్రవర్తించడం లేదు. ఏలీ మందిరం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడినట్లుగా షిలోహులో నెమ్మది లేదు. యెహోవా మందిరము ఏలీ మందిరముగా మారిపోయాది. వారి కుమారులు చెప్పేవారు, ఈ మందిరం ఏలీది. వారి కుమారులు మాట్లాడేవారు, ఈ మందిరం ఏలీది.
వారికి తెలిసిన వాళ్ళు చెప్పేవారు, ఈ మందిరం ఏలీది, 40 సంవత్సరాలుగా ఈ మందిరం షిలోహులో ఉంది, ఈ మందిరం ఏలీది. ప్రియులారా, గమనించాలి, ఆ రోజున షిలోహులో మందిరం యెహోవాది ఏలీదిగా మారిపోయారు. ఈ రోజున చాలా సంఘాలు, దేవునికి సంబంధించిన సంఘాలు మనుషులుగా మారిపోయాయి. మీకు బాగా తెలుసు. కొన్ని సంఘాల పేర్లు మనుషుల పేర్లే, కొన్ని సంఘాలకు పేర్లు మనుషుల పేరే. ఈ రీతిగా మాట్లాడతారు. సంఘము ఆయనే స్థాపించాడు, ఆయనే ఫౌండర్, ఆయనే ప్రెసిడెంట్, ఆయనే ఈ సంఘ సంస్థాపకుడు అని మాట్లాడుతున్నారు. ఇది పక్కా దయ్యపు మాట. ఏ మనిషి సంఘాన్ని స్థాపించలేడు. ఎవడైనా ఈ మనిషి సంఘాన్ని స్థాపించాడు అంటే అందులో సందేహమే లేదు, వాడు దయ్యపు సంబంధి. సంఘం అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘము క్రీస్తు శరీరం. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తని, అనగా దాని అర్థం భూమి మీద క్రీస్తు ప్రభులవారు తన ప్రశస్తమైన రక్తముతో కొనబడినటువంటి వ్యక్తులను తన శరీరంగా చేసుకుంటూ ఉన్నాడు. సంఘము క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరాన్ని ఒక మనిషి కట్టగలడా? క్రీస్తు శరీరాన్ని ఒక మనిషి చేయగలడా? మనుషుని దేవుడు చేయగలడు, కానీ మానవుడు దేవుణ్ణి చేయలేడు. మనుషుని దేవుడు చేయగలడు, కానీ మనుషుడు దేవుణ్ణి చేయలేడు. ఈరోజు చాలా మంది అంటున్నారు, ఈ సంఘానికి సంస్థాపకుడు ఆయన. దయచేసి గమనించాల్సింది, ఆ వ్యక్తి ఆ సంఘానికి సంస్థాపకుడైతే అందులో యేసయ్య లేడు, అది క్రీస్తు శరీరం కాదు. అందులో యేసయ్య లేడు, అది క్రీస్తు శరీరం కాదు. చాలా మంది చెప్తున్నారు, ఇది ఫలానా వారి సంఘం, ఇది ఫలానా వారి సంఘం. ఆ రీతిగా మనిషిని పేరు పెట్టబడిన షిలోహులోటి మందిరంలో దుర్మార్గులు ప్రారంభమయ్యారు. దుర్మార్గుల పనేమిటంటే విచ్చలవిడి భోజనము, విచ్చలవిడి ప్రవర్తన. చాలా మంది ఈ రోజున భోజనానికి కకృతి పడి చేస్తూ ఉంటారు. చాలా మంది ఈ రోజున అసభ్యమైన ప్రవర్తన. ప్రియులారా, ఒక స్త్రీని మాట్లాడేటప్పుడు ద్వంద్వార్థాలు. ఓ స్త్రీతో మాట్లాడేటప్పుడు చూపులు వేరు, మాటలు వేరు. ఓ స్త్రీతో మాట్లాడేటప్పుడు తలంపులు వేరు, మాటలు వేరు, ప్రవర్తన వేరు. దయచేసి గమనించవలసిన విషయం, ఎందుకు ఈ రీతిగా సంఘాలలో దుర్మార్గులు ప్రారంభమయ్యారు అని అడిగితే, అవి మనుషుల మందిరాలు కాబట్టి. దేవుని మందిరాలు కావు, దేవునికి సంబంధించింది కాదు. దేవుని శరీరంలో అపవిత్రత లేదు, దేవుని శరీరంలో దుర్మార్గత లేదు, దేవుని శరీరంలో దుష్క్రియలు లేవు. నన్ను బాగా గమనించాలి. నా యేసు క్రీస్తు ప్రభువారు వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, ఆయన పాప శరీరాకారముతో పుట్టెను గాని ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపము లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘము క్రీస్తు శరీరం, ఆ శరీరంలో పాపము లేదు. ఈరోజు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఓ మొట్టమొదట అందులో కనిపించేది పాపమే, అందులో వినిపించేది పాపమే, అందులో స్పర్శించేది పాపమే. దేవుని వాక్యం సెలవిస్తాది, ఎన్నటెన్నటికీ దేవుని మందిరము పరిశుద్ధతకు అనుకూలమై ఉన్నదని. ఎన్నటెన్నటికీ దేవుని మందిరమునకు పరిశుద్ధతే అనుకూలమై ఉన్నదని. ప్రియ దైవ జనాంగమా, నా యేసు క్రీస్తు ప్రభువారు పాప శరీరాకారముతో పుట్టాడు, ఆయనలో పాపము లేదు, జన్మలో పాపము లేదు. యేసయ్య పెరిగాడు, పెద్దవాడయ్యాడు, 30 సంవత్సరాలు వచ్చాయి, యోర్దానులో బాప్తిసం పొందాడు, అద్దరికొచ్చి పరిశుద్ధాత్మను పొందాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, శోధకుని జయించాడు, సువార్తని ప్రకటిస్తున్నాడు, సువార్తని ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి ప్రజలకు బోధిస్తున్నాడు. అనేక విధములైన బంధకాలతో ఉన్న ప్రజలకి బంధ విముక్తుల్నిగా చేస్తూ ఉన్నాడు. పాపము నుండి, రోగము నుండి, అపవిత్రాత్మ నుండి ప్రజలకు బంధ విముక్తుల్ని కలుగజేస్తూ ఉన్నాడు. యేసయ్య బోధిస్తున్న ప్రతి మాట ప్రజలకు ఆశ్చర్యాన్ని, ప్రజల మధ్యన అధికారముతో ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధించే బోధలో జ్ఞానం కనిపిస్తూ ఉంది. ఆయన బోధ వినటానికి వేలాది వేలాది మంది ప్రజలు వెళ్లి ఆయన బోధ వింటూ ఉన్నారు. ఆ దినములలో యేసయ్య ప్రజల ఎదుట నిలబడి, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా?
30 ఏండ్ల వయసు కలిగిన యేసయ్య అంటున్నమాట. ఓ పుట్టినప్పటి నుండి దాదాపు 30 సంవత్సరముల వరకు యేసు క్రీస్తులో పాపము లేదు, పాపము లేదు, పాపము లేదు, పాపము లేదు. ఆ క్రీస్తు ప్రభుల వారి శరీరమే సంఘం. ఆ క్రీస్తు ప్రభుల వారి శరీరమే సంఘం. ఏ సేవకుడు చెప్పగలడు, ఏ సంఘము చెప్పగలదు మా సంఘములో పాపము లేదని? ఎవరు చెప్పగలరు? అనేక మంది మాట్లాడుతున్నారు, మేము వెళ్ళిపోతాం పరలోకానికని, మా పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని, మేము సియోనులో ఉంటాం, మేము అక్కడుంటాం ఇక్కడుంటామని. ఈ రాత్రి నేను అడిగే ప్రశ్నకు మీ దగ్గర సరైన సమాధానం ఉందా? ఈ రాత్రి నేను అడుగుతున్న ప్రశ్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే, నా సొంత మాటలు కాదు. ఈ ప్రశ్నకు జవాబు ఉందా? ఈ ప్రశ్నకు జవాబు లేకపోతే ఆ సంఘం మనుషుల సంఘం. ఆ సంఘంలో ద్రోహులున్నారు, ఆ సంఘంలో ద్రోహులున్నారు. వారు యెహోవాని ఎరుగనివారు. ఏలీ కుమారులు యెహోవాని ఎరుగనివారు. వారు యెహోవాని ఎరుగకుండా దుర్మార్గులై ఉన్నారు. వారి మార్గమంతా చెడ్డ మార్గం, దుర్మార్గులై ఉన్నారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఆ దుర్మార్గులు ఏమి చేశారో తెలుసా? దేవాలయంలో చెయ్యకూడని రీతిగా మాంసమును భుజించారు. దేవాలయంలో చెయ్యకూడని కార్యాలు వారు చేస్తూ వచ్చారు. భయంకరమైన పాపం చేస్తూ వచ్చారు. ఇంకేం చేశారో తెలుసా? ఒక రోజున ఇజ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం జరిగారు. ఆ యుద్ధ సమయంలో వీరు ఎక్కడున్నారో తెలుసా? యుద్ధ భూమిలో ఉన్నారు. లేవి యాజకుడు, యాజకుని కుమారులు ఉపయాజకులుగా దేవాలయంలో కూర్చోవాలి, దేవాలయంలో ప్రార్థించాలి, ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్రం బోధించాలి, బలి కార్యక్రమాలు జరపాలి, ధూపం వేయాలి. దేవాలయంలో అనేక కార్యక్రమములను విడిచిపెట్టి ఫిలిస్తీయులతో ఇజ్రాయేలీయులు యుద్ధం చేస్తుంటే వెళ్లి యుద్ధానికి అక్కడ కూర్చున్నారు. యుద్ధ భూమిలో ఉన్నారు వీరు. ప్రియులారా, ఈరోజు చాలా సంఘాలు యుద్ధ భూమిలో ఉన్నాయి. చాలా సంఘాలలో యుద్ధాలు, చాలా సంఘాలలో ఘర్షణలు, చాలా సంఘాలలో పోట్లాటలు, చాలా సంఘాలలో భేదాభిప్రాయాలు, చాలా సంఘాలలో మనస్పర్ధలు. దయచేసి గమనించవలసిన విషయం, విశ్వాసికి విశ్వాసికి, కాపరికి కాపరికి, సంఘానికి సంఘానికి భేదాభిప్రాయాలు, సంఘానికి సంఘానికి ఘర్షణలు, సంఘానికి సంఘానికి అసూయ, సంఘానికి సంఘానికి మధ్యన కక్షలు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ రోజున సంఘంలో ప్రియులారా యుద్ధ భూమిలోకి వెళ్లిపోయారు. దేవాలయంలో కొలువు చేయవలసిన ఉపయాజకులు యుద్ధ భూమిలో కూర్చున్నారు. మీరు బాగా గమనించాలి. మీరు బోధించేటప్పుడు యేసుని బోధించండి. మీరు బోధించేటప్పుడు ఆయన జన్మను గురించి బోధించండి, ఆయన మరణాన్ని గురించి బోధించండి, ఆయన పునరుద్ధానాన్ని గురించి బోధించండి. దయచేసి ఎప్పుడు ఆ సంఘానికి వెళ్ళొద్దు, ఈ సంఘానికి వెళ్ళొద్దు అని బోధించద్దు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుడు అన్ని సంఘాలని ప్రేమిస్తున్నాడు, అందరి సంఘాలను ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరి చేత పని చేయించుకోవాలని ఆశ. అందుకనే అపోస్తుడైన పౌలు అన్నాడు, కక్ష చేతనో మిష చేతనో సువార్త ప్రకటించబడని వారు చెడ్డవారు కాని మంచివారు కాని సువార్త ప్రకటించని. భేదాభిప్రాయాలు నేర్పించద్దు సంఘానికి, ద్వేషాన్ని నేర్పించద్దు సంఘానికి. ప్రియులారా, అంటరాని తనం నేర్పించద్దు సంఘానికి. సంఘానికి నేర్పించాల్సింది ప్రేమ, సంఘానికి నేర్పించాల్సింది క్షమాపణ, సంఘానికి నేర్పించాల్సింది ఐక్యత, సంఘానికి నేర్పించాల్సింది సమభావం. మనమందరము ఒక్కటే, సమభావాన్ని నేర్పించాల, భేదాభిప్రాయాలు నేర్పించకూడదు. దైవజనుడా, దైవజనుడా, నన్ను బాగా గమనించవలసిన విషయం, చాలా మంది ఈ రీతిగా అంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ఒక సంఘములో ఉన్న విశ్వాసులు ఏమంటారో తెలుసా? ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు, మా సంఘానికి ఒక్కసారి వచ్చి చూడండి, ఏముంది మీ సంఘంలో? ఒక్కసారి వచ్చి చూడటానికి ఏముంది? ఏముందో చెప్పు, నేను కూడా వచ్చి కూర్చుంటాను. మా సంఘంలో యేసు ప్రభు ఉన్నాడు, మీ సంఘంలో కూడా యేసు ప్రభు ఉంటాడు. ఒకవేళ మా సంఘాన్ని వచ్చి చూడు అంటే దయ్యం ఉండాలి మీ సంఘంలో, కాబట్టి వచ్చి మేము చూడాలి. యేసే ఉంటే
ఈ స్థలంలో ఉంటే సరిపోతుంది కదా విశ్వాసి. ఆ స్థలంలో ప్రత్యేకంగా వచ్చి చూడటానికి యేసు లేడేమో, అక్కడున్నది దయ్యమేమో, అక్కడున్నది భూతమేమో. అందుకే అనేకుల్ని పిలుస్తున్నాం, ఇక్కడికి రా మా సంఘంలోకి, ఇక్కడొచ్చి చూడునని. దయచేసి గమనించవలసిన విషయం, ఈ వ్యవహారం అంతా ఎవరిదో తెలుసా? దయ్యానిది. ఈ వ్యవహారం అంతా ఎవరిదో తెలుసా? దయ్యము చేత నడిపింపబడుతున్న వ్యక్తులది. దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవటానికి సంఘాలు మారాల్సిన పని లేదు. నన్ను బాగా గమనించవలసిన విషయం, లూథరన్ చర్చిలో నా యేసు ప్రభుల వారు ఉన్నారు, సిఎస్ఐ చర్చిలో నా యేసు ప్రభుల వారు ఉన్నారు, బాప్టిస్ట్ చర్చిలో నా యేసు ప్రభుల వారు ఉన్నారు, బ్రదరన్ చర్చిలో యేసు ప్రభుల వారు ఉన్నారు, భక్త సింగ్ చర్చిలో యేసు ప్రభుల వారు ఉన్నారు, బైబిల్ మిషన్ చర్చిలో యేసు ప్రభుల వారు ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నావో అక్కడికి వెళ్ళు, అక్కడికి ఇక్కడికి తిరగద్దు, వారిని వీరిని పిలవద్దు. దయచేసి గమనించాల్సింది, ఆ వ్యవహారం అంతా కూడా దెయ్యానిది. నీవు దేవుని చేత నడిపించబడితే దయచేసి గమనించవలసిన విషయం, ఎక్కడి వారు అక్కడే ఉండండి, అక్కడే సువార్త వినండి. ఈ రీతిగా ఉంటుంది నీ బోధ. నీవు దయ్యము చేత ప్రేరేపించబడితే ఇక్కడికి రా, అక్కడికి పో, ఇది చూడు, అది చూడు అనే మాటలు నీకు వస్తాయి. ఆ సంఘంలో లేనిది ఈ సంఘంలో ఉన్నట్టుగా మాట్లాడతావు. దాని అర్థం ఏమిటో తెలుసా? నీకున్న అతిశయం. మా సంఘం చాలా గొప్పది అని మాట్లాడుతున్నావు చూడు, దాని పేరేమో తెలుసా? అతిశయం. దాని పేరేమిటో తెలుసా? గర్వం. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? కొందరు నాశనమునకు మునుపు గర్వపడతారని వాక్యం సెలవిస్తాది. దీన్ని ఏమంటారంటే వినయ గర్వం, భక్తి గర్వం. ప్రియులరా, ఆధ్యాత్మికమైన గర్వం. దయచేసి గమనించవలసిన విషయం, ఏ సేవకుడు ఆ రీతిగా మీరు పిలవకూడదు. ఏ సేవకుడు ఏ సంఘాన్ని గూర్చి తక్కువగా మాట్లాడకూడదు. ఏ సేవకుడు ఏ సంఘాన్ని గూర్చి మన సంఘానికి ద్వేషాన్ని నేర్పించకూడదు. ప్రేమించు, ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి, ఒకరిని ఒకరు భక్తి విషయాలలో ప్రోత్సహించుకోనండి, ఒకరిని ఒకరు భక్తి విషయాలలో పురికొల్పుకోనండి. ప్రియులారా, ఒకరి సంఘం మరో సంఘం ఐక్యంగా ఉండండి. మీరు ఐక్యంగా ఉంటే సాతానుడు మీ పట్టణములోకి రాడు, సాతానుడు మీ సంఘాలలోకి రాడు. దైవ జనాంగమా, ఆ హోప్ని ఫినెహాసులు ఇద్దరు యుద్ధభూమిలోకి వెళ్ళారు. యుద్ధంలో ఫిలిస్తీయుల చెయ్యి పైగా కనిపించాయి. ఇజ్రాయేలులు ఓడిపోతూ ఉన్నారు. ఏమని సలహా ఇచ్చారో తెలుసా? దేవాలయంలో ఉన్న మందసాన్ని తీసుకుని రావాలనే ఒక ప్రణాళిక పెట్టారు. దేవాలయంలో ఉన్న మందసాన్ని యుద్ధభూమిలోకి తెచ్చారు. దేవాలయంలో ఉన్న దేవుణ్ణి యుద్ధభూమిలోకి తెచ్చారు. ఇప్పుడు ఫిలిస్తీయులు చూసి అంటున్నారు, వారి దేవుడు వారి మధ్యనున్నాడు, మనము ధైర్యముతో యుద్ధము చేయదము, మనము ధైర్యముతో యుద్ధము చేయదము అని వాళ్ళు ధైర్యంగా యుద్ధం చేశారు. మందసము తీసుకువెళ్లి యుద్ధ భూమిలో పెట్టిన తరువాత ఏం జరిగిందో తెలుసా? ఇజ్రాయేలీయులు భూమి దద్దరిల్లునట్లుగా శబ్దము చేశారు. ఈరోజు మనము కూడాను ఏ కూడికలోనైనా భూమి దద్దరిల్లేటట్లు శబ్దాలు చేస్తూ ఉంటాం. అయితే పని మాత్రం ఏమీ లేదు. భూమి దద్దరిల్లేట్టుగా అరుస్తూ ఉంటాం, భూమి దద్దరిల్లేటట్లుగా హల్లెలూయాలు చెప్తూ ఉంటాం, భూమి దద్దరిల్లేటట్లుగా ప్రసంగాలు చేస్తూ ఉంటాం. పని మాత్రం శూన్యం, పని మాత్రం శూన్యం. ఏం జరిగిందో తెలుసా? యుద్ధ భూమిలోకి వచ్చిన మందసం నిశ్శబ్దమైపోయాది, నిశ్శబ్దమైపోయారు. ఏమీ పని చేయలేదు. ఫిలిస్తీయుల చేయి పైకి లేచాది. ఇజ్రాయేలులు పూర్తిగా కొట్టబడ్డారు. బహు నష్టం కలిగాది, బహు నష్టం కలిగాది. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, ఏలీ కుమారులు దుర్మార్గులయ్యారు. వారి మార్గము దుర్మార్గం. ఈ రోజున మందిరాలలో దుర్మార్గం లేదా? ఈరోజు మందిరాలలో ఇలాంటి కార్యాలు చేయువారు లేరా? నన్ను బాగా గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా దుర్మార్గులైన వారిని చూసి ప్రభు అంటున్నమాట, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును. మీరు నా వైపు తిరగాలి. నా వైపు మీరు తిరగకపోయినట్లయితే నేను మీ వైపు తిరిగే ప్రసక్తి లేదని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
మనము దుర్మార్గులై సర్వోన్నతుడైన దేవుని ఎదుట ఎంత ప్రార్థించినా, ఎంత ఉపవసించినా, ఎంత కన్నీరు కార్చినా దానివల్ల ప్రయోజనం లేదు. కొందరిని ఈ రీతిగా అడిగితే, అయ్యా మీరెంత కాలమయ్యా అది ప్రభుని నమ్ముకొని అని అడిగితే ఆయన అంటాడు 20 సంవత్సరాలయ్యాదని. ఒక తల్లిని అడిగితే 15 సంవత్సరాలయ్యాదని అంటాది. అయితే వారింట్లో ఒక్కరు కూడా మారి ఉండరు, వారింట్లో ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఉండరు. ఏం కారణం? ఆ రీతిగా జరగకపోవటానికి గల కారణమేమి? దైవ జనాంగమా, మనము దుర్మార్గులం. మనకో మందిరం ఉంది, ఆ మందిరంలో మనం ఒక విశ్వాసమే, అందులో కాదనడం లేదు. ఆ మందిరంలో మనం ఒక కాపరిమి, అందులో సందేహం లేదు. అయినా మన వారి ద్వారా, ఆ రీతిగా మందిరంలో ఉన్న కాపరి ద్వారానైనా విశ్వాసిగా కొన్ని సంవత్సరాలుగా ఉన్న తన వారిని కూడా మార్చుకోలేని పరిస్థితులు చాలా మందికి ఉంది. వారి విషయంలో దేవుడు పని చెయ్యలేదు. హోపిని ఫినెహాసులు తీసుకువెళ్లి మందసాన్ని యుద్ధ భూమిలో పెడితే మందసం నిశ్శబ్దమైపోయిన రీతిగా మన పరిస్థితులలో కూడా దేవుడు నిశ్శబ్దమైపోయాడు. మన వారిలో మార్పు లేదు, మన జీవితాలలో మార్పు లేదు, మన శరీరాలలో మార్పు లేదు. రోగి రోగిగానే, పాపి పాపిగానే, పేదవాడు పేదవాడుగానే, దరిద్రుడు దరిద్రుడుగానే, కోపిష్టి కోపిష్టిగానే, అనుమానస్తుడు అనుమానస్తుడుగానే, అనుమానస్తురాలు అనుమానస్తురాలుగానే జీవిస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, దేవుని వాక్యములో ప్రభువుల వారు చెప్పిన మాట, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును. మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును అని వాక్యం సెలవిస్తాది. దయచేసి నన్ను గమనించాలి. దేవుని గ్రంథంలో చదువుకోనట్లయితే రెండవ మాట దుష్క్రియలు అని చెప్పబడ్డాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దుష్క్రియలను గురించి చెప్పబడిన మాట ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. నన్ను బాగా గమనించవలసిన విషయం, దుష్క్రియలు చాలా మంది జీవితంలో చెడ్డ క్రియలు, దుష్క్రియలు అనగా చెడ్డ క్రియలు అని దాని అర్థం. అనేక మంది పరిస్థితి ఈ రోజుల్లో వారు చేస్తున్నటువంటి చెడు కార్యముల విషయంలో ఏమాత్రం వారికి భయము లేనే లేదు. వారు చేస్తున్న చెడ్డ క్రియలను బట్టి వారికి భయము లేదు. మీకు చాలా మందికి తెలుసు ప్రియమైన వాళ్ళరా, ఆకాను మీకు బాగా తెలుసు, మంచి సైనికుడు. అతడు ఎరికోకి యుద్ధానికి వెళ్ళక మునుపు అతనికి ఇచ్చిన హెచ్చరిక, ఎరికో శాపగ్రస్తమైనది, దానిలో నుండి ఏమి తీసుకొని రాకూడదని. ప్రియులరా, ఆ స్థలంలోనికి వెళ్ళిన తరువాత బంగారము షీనారు వస్త్రమును చూసి తనకు ఒక చెడు ఆలోచన కలిగా, తాను ఒక చెడు కార్యాన్ని చేశాడు. తన ఇంటి వారికి నష్టం కలిగించే కార్యం, తన కన్నవారికి నష్టం కలిగించే కార్యం, నాశనకరమైనటువంటి దానిని తీసుకువచ్చి తన గుడారం మధ్యలో దాన్ని దాచిపెట్టాడని వాక్యం సెలవిస్తారు. దుష్క్రియ, చెడ్డ క్రియలు. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, రబ్బా పట్టణములో యుద్ధం జరుగుతూ ఉంది. రబ్బాను మాటకు గొప్ప అని అర్థం. దావీదు రాజుగా ఉన్న కాలంలో గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. అయితే దావీదు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఒక సాయంకాలం ఆయన లేచి చూడకూడని కార్యాన్ని చూశాడు, ఆయన చెయ్యకూడని కార్యాన్ని చేశాడు. దావీదు రోజుకి 7 పర్యాయాలు స్తుతించేవాడు దేవుణ్ణి, ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. ఆ గొప్ప భక్తుడు ప్రియులరా ఒక దుష్క్రియ, చెడ్డ క్రియ చేశాడని వాక్యం సెలవిస్తాది. ఆ కారణాన దావీదు పశ్చాత్తాప పడుతూ ఏమంటున్నాడు తెలుసా? దేవా, నా రక్షణానందం మరలా నాకు దయచేయండి, నాకు పరిశుద్ధాత్మనివ్వండి ప్రభా అని మొరపెట్టాడు. బాగా గమనించవలసిన విషయం, చెడు క్రియ నీవు చేస్తే ఆకాను వలె నీ మీద నీ ఇంటి వారి మీద రాళ్ల దెబ్బలు పడుతూ ఉంటాయి. అనేకులు నిన్ను నిందిస్తూ ఉంటారు, అనేకులు నీ మీద నేరం మోపుతూ ఉంటారు, అనేకులు నీ మీద నిష్కారణమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దైవ జనాంగమా, దయచేసి నన్ను గమనించాలి. దావీదు దుష్కార్యము చేసిన కారణాన
దావీదు జీవితంలో రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధాత్మని పోగొట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మరణమై స్మరణకు రానివాడను, నేను చనిపోయాను దేవా, నీ దృష్టిలో నేను లేను ప్రభా, నేను చనిపోయానని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనేకులకు మరణపు వాసనగా ఉన్నాను. ఆయన అనేకులకి చనిపోయిన ఒక శవం లాంటి వాసన అందరూ అసహించుకుంటున్నారు. దైవ జనాంగమా, చాలా మంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దుష్కార్యములను చేసి దేవుని సముఖములో నుండి వారు పొందుకున్న వాటిని పోగొట్టుకున్నారు. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా దుర్మార్గము కాని, దుష్క్రియలు కాని, చెడ్డ క్రియలు కాని, చెడ్డ మార్గములో కాని వెళ్ళకూడదు. ఆ రీతిగా వెళ్ళినట్లయితే ఈ రాత్రి సమయమందు ప్రభు అంటున్న మాట, మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుదును. మీ పితరులకు చేసినది మీకు జ్ఞాపకం లేదా? మీ పితరులు ఈ రీతిగా చేసి వారు చనిపోయేది. ఎంతకాలం ప్రవక్తలు మీ మధ్యలో ఉండి మీకు బోధిస్తారు. ప్రవక్తలు లేకపోయే దినాలు సమీపించాయి. దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు నీవు నేను గమనించవలసిన విషయం, దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఈ రాత్రి సమయమందు ప్రభు వైపు మనం తిరగటానికి నేర్చుకోవాలి. దేవుని వాక్యములో అదే మొదటి అధ్యాయం 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేర్చలేదా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేర్చలేదా? దేవుడు ప్రవక్తల కాలంలో ప్రజలకు తాను చేస్తానని చెప్పిన ప్రతి మాట కూడా ఆయన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, మనం అవిధేయులమైన ప్రభు నీ కొరకు చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. తిరుగుబాటుదారులమైన ప్రభు నీ కొరకు చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. దుష్క్రియలు మనలో ఉన్న ప్రభు నీ కొరకు చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. దుర్మార్గంలో మనమున్న ప్రభు మన కొరకు చేయవలసింది చేస్తూనే ఉన్నాడు. మన పితరుల కాలంలో చేశాడు, మన కాలంలో కూడా చేస్తూనే ఉన్నాడు. దయచేసి గమనించాలి, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద తన కనుదృష్టిని ఉంచాడని వాక్యం సెలవిస్తాది. చెడ్డవారికి, మంచివారికి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి సహకారంగాను సహాయంగాను ఉన్నది. దయచేసి నన్ను గమనించాలి. నీవు నీతిమంతుడవని నీకు అధికంగా, దుర్మార్గుడవని ఇంకొకరికి తక్కువగా ప్రభువు చేయలేదు. ఎందుకో తెలుసా? దుర్మార్గుడు కూడా తన వైపు తిరగాలని, దుష్కార్యము చేయువాడు కూడా తన వైపు తిరగాలని, నీతిమంతునికి చేసే ప్రతి మేలు దుర్మార్గుడికి, దుష్క్రియలు చేయువానికి ప్రభువు చేస్తూ ఉన్నాడు. దయచేసి నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటున్న మాట, అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? ప్రభు ఎంత మంచివాడో. ఆయన ప్రవక్తలను గురించి అంటున్నాడు, నా సేవకులైన ప్రవక్తలు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినములలో ప్రవక్తలు వాస్తవంగా ఆయన సేవకులుగానే బ్రతికారు. దయచేసి గమనించవలసిన విషయం, ఆయన సేవకులుగానే బ్రతికినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. రాత్రి సమయమందు నీవు నేను ఆలోచించవలసిన విషయం, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రతి ప్రవక్త, ప్రతి సేవకుడు కూడా ఆయన మాటని ప్రజలకు బోధించేవారుగా, ఆయన చెప్పిన ఆలోచనలు ప్రజలకి బోధించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క తీర్మానమై ఉంది. దేవుని యొక్క ఆలోచనలు అయి ఉన్నాయి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రోజున ప్రభువు మాటల్ని ప్రజలకి బోధించడం లేదు. ఏదో తమ సొంత అభిప్రాయాలు, తమ సొంత ఆలోచనలు, తమ సొంత జ్ఞానాన్ని ఈరోజు సంఘాలలో ప్రజలకి బోధించడం మనం గమనిస్తూ ఉన్నాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటే ఇర్మియా 23వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం,
యెహెజ్కేలు 22వ అధ్యాయం 28వ వచనం. ఈ వాక్యాలను చదువుతాను, బాగా గమనించాలి. ప్రియులారా, యిర్మీయా 23వ అధ్యాయం 21, 22 వచనాలు బాగా గమనించాలి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడుకుండినను వారు ప్రకటించెదరు. నేను ఈ ప్రవక్తలను పంపకపోయినా వారు పరిగెత్తి వస్తారు, వారికి ప్రకటించమని చెప్పకపోయినా వారు ప్రకటిస్తారు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందురు. వారిని త్రిప్పియుందురు. ఒక బోధకుడు ఒక సంఘములో కాని, ఒక బోధకుడు ఒక మందిరములో బోధించేటప్పుడు, ప్రియులరా, ఆ బోధకుని యొక్క బోధ విన్నటువంటి ప్రజలు వారి దుర్మార్గము నుండి, వారి దుష్క్రియల నుండి దేవుని వైపు వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగునట్లుగా ప్రభువు పంపిన ప్రవక్త ప్రజలకు బోధించును. ఇది బాగా గమనించాలి. దయచేసి నా మాట ఈ స్థలంలో బాగా వినాలి. ప్రవక్త అయిన యిర్మీయాతో ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, నేను వారిని పంపకపోయినా పరిగెత్తి వస్తున్నారు, నేను వారికి చెప్పకపోయినా వారే మాట్లాడుతూ ఉన్నారు, నేను వారికి సెలవు ఇవ్వలేదు, వారే మాట్లాడుతూ ఉన్నారు. 2 కార్యాలు. మూడవది, ఒకవేళ ప్రభు ఒక ప్రవక్తను పంపి ఉంటే ఆ ప్రవక్త ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వారి దుర్మార్గమును, వారి దుష్ట క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు త్రిప్పబడుదురు. దేవుని వైపు త్రిప్పబడుదురు. నన్ను బాగా గమనించాలి. నిజంగా దేవుడు పంపినటువంటి వ్యక్తి ప్రజల మధ్యలో బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు వారి దుర్మార్గమును, వారి దుష్క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదురు. ప్రభు ఒక వ్యక్తిని పంపకపోతే ఆ వ్యక్తి బోధించే బోధ ద్వారా ప్రజలు దుర్మార్గమును విడిచిపెట్టరు, దుష్క్రియలను విడిచిపెట్టరు. వారు ఆ దుర్మార్గములోనే, దుష్ట క్రియలలోనే ఉంటారు. ఈ మాట నన్ను బాగా గమనించాలి. ఈ రోజుల్లో ఎంతో మందిని మీరు చూస్తూ ఉంటారు, ఎంతో మందిని మీరు వింటూ ఉంటారు. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించాలి. చాలా మంది ఈ రోజున ప్రజలు దుష్ట క్రియలు విడిచిపెట్టు రీతిగా, దుర్మార్గమును విడిచిపెట్టు రీతిగా ప్రజలకు బోధించలేదు. ప్రజలకు ఏం బోధిస్తున్నారో తెలుసా? దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే, ఇదిగో మా దగ్గర నీళ్లున్నాయి రండి, మీ రోగాలు బాగవుతాయి. మా దగ్గర నూనె ఉంది రండి, మీ రోగాలు బాగవుతాయి. మీరు 7 వారాలు రండి, మీ రోగాలు బాగవుతాయి. మీరు 14 వారాలు రండి, మీ రోగాలు బాగవుతాయి. రోగము బాగు కావడము కాదు, దేవుడు పంపిన ప్రవక్త, దేవుడు చెప్పిన మాట ప్రజలకు బోధించినట్లయితే వాని దుర్మార్గం, వాని దుష్క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాడని దేవుని వాక్యం సెలవిస్తారు. ఈ రోజున రోగము బాగు కొరకు అనేక మంది ఏవో బోధించడం ప్రారంభించారు. దయచేసి నన్ను గమనించవలసిన విషయం, రోగము బాగు కావటానికి ఒకరు నీళ్ళమ్మేది బైబిలు ప్రకారముగా నిజమా? ఒకడు నూనె అమ్మేది బైబిలు ప్రకారమైన పద్ధత? మీరు బైబిలు చదువుతున్నారే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అలాంటి కార్యాలు ఉన్నాయా లేవా అనే అవగాహన లేదా? మీరు గుడ్డిగా పరిగెత్తడమేనా? గుడ్డిగా వెళ్లి కూర్చోవడమేనా? గుడ్డిగా కొనడమేనా? ఆ రీతిగా అయితే నా యేసు ప్రభులవారు ఓ యోర్దాను నదిలో నిలబడి కుండలు అమ్ముకునేవారు. ఆ రీతిగా అయితే ఎలీషా ప్రవక్త నయమాను రోగం బాగు చేసిన యోర్దాను నదిలోటి నీళ్లను కుండలుగా అమ్ముకునేవారు. ఆ రీతిగా అయితే ప్రవక్త అయిన యోహాన్, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ ఆ దినములలో ప్రజలకి కుండలుగా అమ్ముకునేవాడు. ఆ రీతిగా అయితే ప్రియమైన వాళ్ళ ఫిలిప్పు కందాకే కింద మంత్రికి కుండలు లేకపోతే ట్యాంకులు నీళ్లు అమ్మి పంపించుండేవాడు. దేవుని గ్రంథంలో ఎక్కడ నీళ్లు అమ్మినట్లు, ఎక్కడ నీళ్లు అమ్మినట్టు, నూనె అమ్మినట్లు కనిపించలేదు. దేవుని వాక్యం సెలవిస్తారు, ఎవడైనా మీ దగ్గరికి రోగిగా వస్తే
సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. దైవజనుడు ప్రియమైనటువంటి వాళ్ళ కాపీ కొట్టి చాలా మంది తయారైపోయారు. ఆ దైవజనునికి దేవుడు దర్శనమిచ్చాడు, అది కాదనటానికి లేదు. ఆ దైవజనునికి దేవుడు వరం ఇచ్చాడు, అది కాదనటానికి లేదు. దాన్ని చాలా మంది కాపీ కొట్టి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. వీరిని దేవుడు పంపలేదు. వీరికి నోటికి దేవుడు ప్రకటన ఇవ్వలేదు. దేవుడు ఇవ్వని ప్రకటన దేవుడు పంపకపోగా వీరే పరిగెత్తుకుంటూ వచ్చి రావులపాలెంలో నూనె అమ్మేవారు. ప్రియులారా, గమనించాల్సింది, అమలాపురంలో నూనె అమ్మేవారు, బాగా గమనించాలి. ఇంకొక ఊర్లో విజయవాడలో నూనె అమ్మేవారు, ఇంకొక ఊర్లో నూనె అమ్మేవారు. ఎంత కాలము అమ్ముకొని బ్రతుకుతూ దేవునికి విరోధంగా మీరు పని చేస్తారు? ఎంత కాలము నీళ్లు అమ్ముకుంటూ సొమ్ము సంపాదించుకొని దేవునికి విరోధంగా పనిచేస్తారు? నిజమైన దైవజనుడు దేవుడు పంపి ఉంటే, నిజమైన దైవజనుడు దేవుడు పంపి ఉంటే ప్రజలు వారి దుర్మార్గం, వారి దుష్క్రియలు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారు. దేవుని వైపు తిరుగుతారు. ఈ రోజున దేవుని వైపు తిరగలేదే? ఈ రోజున ప్రజలు దేవుని వైపు తిరగలేదే? దయచేసి నన్ను గమనించాలి. ఏ వైపు తిరిగారు ఈ రోజున ప్రజలు? ప్రియమైన వాళ్ళరా, అక్కడెవరో రాజశేఖర్కి స్వస్థత వరం ఉంది. ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాజశేఖర్ అని. స్వస్థతలు లేవని నేను మాట్లాడడం లేదు. దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు, స్వస్థతలు ఉన్నాయి. దయచేసి గమనించాలి. స్వస్థత వరం దేవుడు నాకు ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తాను, అనేకులు స్వస్థపరచబడటానికి దేవుడు కృప దయచేస్తూ ఉన్నాడు. అయితే దాని పేరేమిటో తెలుసా? స్వస్థత వరం. స్వస్థత వరం. వరము దేవుడు కాదు, దేవుడు వరం కాదు. నన్ను బాగా గమనించాలి. వరము దేవుడు కాదు, దేవుడు వరము కాదు. ఈ వరం ఎక్కడి నుండి వచ్చాది? దేవుని వాక్యం సెలవిస్తాది. ఒక ఆత్మ ద్వారా బుద్ధి వాక్యం, ఒక ఆత్మ ద్వారా జ్ఞానవాక్యం, ఒక ఆత్మ ద్వారా స్వస్థపరచు వరం. ఆత్మలో నుండి ఒక వరం వచ్చాది. అది పరిపూర్ణంగా ఆత్మ కాదు, ఆత్మలో నుండి వరం వచ్చాది. ఆ వరమున్న వ్యక్తిని మనము దేవుడుగా కొలుస్తున్నాం. ఆ వరమున్న వ్యక్తిని దేవుడుగా పొగడుతున్నాం. ఆ వ్యక్తిని పొగడడం వలన, ఆ వ్యక్తిని గొప్ప చేయడం వలన ఆ వరమిచ్చిన పరిశుద్ధాత్ముడు తక్కువైపోతూ ఉన్నాడు. ఆ వరమిచ్చిన పరిశుద్ధాత్ముడు తక్కువైపోతున్నాడు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించాలి. ఆ వరం ఉన్నటువంటి వ్యక్తిని మనము గొప్ప చేసినట్లయితే ఆ వరం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు చిన్నవాడైపోతున్నాడు. ఈ వ్యక్తి గొప్పవాడైపోతున్నాడు. ప్రజలందరూ వరం ఇచ్చిన పరిశుద్ధాత్మని చూడలేదు, వరము కలిగిన వ్యక్తిని చూస్తున్నారు. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. దుర్మార్గములో ఉన్న వారలారా, దుష్క్రియలు చేస్తున్న వారలారా, ప్రజల వైపు తిరిగిన వారలారా, మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుదును. దేవుడు చెప్పని మాటలు వింటున్న వారలారా, దేవుడు పంపని వ్యక్తులతో పాటు వెళ్ళిపోతున్న వారలారా, మీరు నా వైపు తిరగండి. ఎవరిని దేవుడు పంపాడు, ఎవరి నోట దేవుని మాటలు ఉంచాడు అని ప్రవక్త అయిన ఇర్మియాకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఒక భక్తుడు బోధిస్తూ ఉంటే ఏ వ్యక్తి ఆ బోధ విని తమ దుర్మార్గాన్ని, తమ దుష్క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారో, దేవుని వైపు తిప్పుతాడో, ఆ వ్యక్తి దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఆ వ్యక్తి దేవుని మాటలు ప్రజలకు బోధిస్తున్న ఒక ప్రవక్త అని ఇర్మియా ద్వారా స్పష్టంగా సెలవిస్తున్నారు. దైవ జనాంగమా, మీ కళ్ళు తెరవండి. దైవ జనాంగమా, మీ బుద్ధిని కాస్త ఉపయోగించండి. దైవ జనాంగమా, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము మీకు కలగని. దైవ జనాంగమా, దేవుని కార్యాలను గూర్చిన అవగాహన మీకు రానివ్వండి. దయచేసి అటు ఇటు పరిగెత్తకండి. దేవుని వాక్యం సెలవిస్తారు. అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు అని చెప్పేవారు ఈ ఆఖరి దినాలలో అనేక మంది వస్తారని నా యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఎవరు బోధకుడు బోధించినప్పుడు ప్రజలు దుర్మార్గాన్ని, దుష్క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిప్పబడతారో, ఆ వ్యక్తి నిజంగా దేవుని చేత పంపబడిన వ్యక్తిని స్పష్టంగా మనము గ్రహించవలసి ఉంటుంది.
దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత మరలా ఒక్కసారి ఆ వాక్యాన్ని చదవండి. 23వ అధ్యాయం ఇర్మియా 21, 22వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. యెహెజ్కేల్ 22, 28వ వచనం. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవీయనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారయ్యున్నారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఈ స్థలంలో యెహెజ్కేలు అంటున్నాడు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు, దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దర్శనములు చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో దర్శనాలు చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేలుకు దర్శనం వచ్చాది, దానియేలుకు దర్శనం వచ్చాది, కొర్నేలికి దర్శనం వచ్చాది, పేతురుకు దర్శనం వచ్చాది, సౌలును గూర్చి అననీయ అనే భక్తుడికి దర్శనం వచ్చాది. వారి దర్శనములలో దేవుడున్నాడు. వారి దర్శనములలో దేవుని వాక్యం ప్రత్యక్షమయ్యాది. వారి దర్శనాలలో దేవుడు ఏమి చేయమన్నాడో పని ఉంది. నన్ను బాగా గమనించాలి. దర్శనములో దేవుడు ఉన్నాడు, దర్శనములో దేవుని వాక్యం ఉంది, దర్శనములో దేవుడు వారికి ఇచ్చిన పని ఉంది. నన్ను బాగా వినాలి, మరలా చెప్తున్నాను. దర్శనములో దేవుడు కనిపించాడు, దర్శనంలో వాక్యం కనిపించాడు, దర్శనములో వారు చేయవలసిన పని దేవుడు చెప్పాడు. ఈ రోజు కనిపించే దర్శనాలలో దేవుడు లేడు, దేవుని వాక్యము లేదు, దేవుడు వారికి పని చెప్పలేదు. ఈ దర్శనాలేమో అర్థమే కావు. దయచేసి నన్ను గమనించవలసిన విషయం, ఈ దర్శనము వ్యర్థమైన దర్శనం. దర్శనము చూసిన వానికి వ్యర్థమే, ఆ దర్శనము విన్నవానికి వ్యర్థమే. ఆ దర్శనము చూసిన వాడికి వ్యర్థమే. ఏం వ్యర్థం? ప్రియమైన వాళ్ళరా, వాడు చేసేదంతా వ్యర్థం, వాడు బోధించేదంతా వ్యర్థం, వాడు చేసే ప్రార్థనంతా వ్యర్థం, వాడున్న ఉపవాసం వ్యర్థం, వాడు కట్టుకున్న మందిరం వ్యర్థం. వాని వ్యర్థమైన దర్శనములు వినే ప్రతి వారు కూడా, ప్రతి వాడు కూడా వ్యర్థమైపోతాడు, వ్యర్థమైపోతాడు, వ్యర్థమైపోతాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో అనేక మంది ప్రజలను ప్రభు వైపు తిప్పడం లేదు, ప్రజలను వారి వైపు తిప్పుకుంటున్నారు. అనేక మంది ప్రజలను దేవుని వైపు తిప్పడం లేదు, వారు వారి కార్యముల వైపు తిప్పుతూ ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, ఒక దైవజనుడు దేవుని వాక్యమును బోధిస్తే, దేవుని చేత పంపబడిన వాడు వాక్యాన్ని బోధిస్తే, ప్రజలు వారి దుర్మార్గాన్ని, ప్రజలు వారి దుష్ట క్రియలను విడిచి దేవుని వైపు తిరుగుదురు, దేవుని వైపు తిరుగుదురు, దేవుని వైపు తిరుగుదురు. వ్యర్థమైన దర్శనములో దేవుని వాక్యం ఉంది, దర్శనములో దేవుడున్నాడు, దర్శనములో దేవుడు పని ఇచ్చాడు. ఈ రోజున దర్శనాలలో ఇవేవి కనిపించడం లేదు. ఒక ఆయన అంటాడు, ఓ నాకు తెల్లగా కనిపిస్తుందని, తెల్లగా గోడ కూడా కనిపిస్తుంది. ఒక ఆయన అంటాడు, ఎవరో నడుచుకుంటూ వెళుతున్నట్టని, దయ్యం నడుచుకుంటూ పోతూ ఉంటది. దయచేసి గమనించాలి, ఇటువంటి వ్యర్థమైనటువంటి దర్శనములు కనదు, దర్శనములు చూడొద్దు, ప్రజలకు చెప్పదు. అటువంటి దర్శనములను నువ్వు చూసినట్లయితే వ్యర్థుడైపోతావు. నీవు వ్యర్థుడివే, నీ ప్రజలు వ్యర్థులే, నీ పని వ్యర్థం, నీ ఎదురుగా ఉన్న వారి పరిస్థితి వ్యర్థమైపోతాది. నువ్వు సంపాదించింది వ్యర్థం, నీవు కూడగట్టుకున్నది వ్యర్థం, ప్రతిదీ వ్యర్థమైపోతాది. దైవ జనాంగమా, అలాగని దర్శనములు లేవని నేను చెప్పడం లేదు. దర్శనాలు ఉన్నాయి, దర్శనములు ఉన్నాయి. దర్శనము లేకపోతే ప్రజలు నశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తారు. ప్రతి దైవజనుడికి ఒక దర్శనం అవసరం. తన్ను పిలిచిన దేవుడు, తన చేతికి పని అప్పగించిన దేవుని దర్శనము కలిగి ప్రతి దైవజనుడు పని చేయాలి. ప్రతి సంఘానికి ఒక దర్శనం ఉండాలి. ఈ సంఘం ఏం చేయాలి, ఈ సంఘం దేవుని కొరకు ఏం చేయాలి అనే ఒక చక్కటి దర్శనముతో సంఘం పని చేయాలి. దైవ జనాంగమా, వ్యర్థమైన దర్శనములు మనము చూడకూడదు. దేవుని వాక్యంలో 2వ మాట చెప్పబడింది, యెహోవా ఏమియో సెలవియ్యనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చు పుయ్యుదురు. దేవుడేమి చెప్పకపోయినా దేవుడు చెప్తున్నాడని,
దేవుడు ఏమీ మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడుతున్నాడని, దేవుడు ఏమీ చూపెట్టకపోయినా దేవుడు చూపెట్టాడని, దేవుడు ఏమీ చేయమని చెప్పకపోయినా దేవుడు చేయమన్నాడని, ఈ రీతిగా ప్రభు వారికి ఏమీ చెప్పంది, చూపెట్టంది, చేయమన్నది ఈ రోజుల్లో అనేక మంది చేయడం ప్రారంభించారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, నన్ను బాగా గమనించాలి. దేవుడు చెయ్యమన్నది వీరు చేయడం లేదు, దేవుడు చెయ్యొద్దు అన్నది ఈ రోజు దేవుడు ఇవ్వనిది చాలా మంది చేస్తున్నారు. చాలా మంది టీవీల్లో మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒకరు మాట్లాడితే రాజశేఖర్ కూడా ఇష్టమే టీవీలో మాట్లాడాలనని. టీవీలో మాట్లాడు, నేను కాదనడం లేదు, అయితే అడుక్కోవద్దు, దయచేసి అడుక్కోవద్దు. ఎందుకో తెలుసా? దేవుడు ఇవ్వనిది మనము చేస్తే దానికి దేవుడు సహాయము చెయ్యడు. దేవుని వాక్యం సెలవిస్తాది, ప్రతి వాని పనికి తగిన జీతము నా వద్ద ఉన్నది. ఈ మాట నిజము అనేవారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రతి వాని పనికి తగిన జీతము నా వద్ద ఉన్నది. ప్రభువు నన్ను పిలిచి ఒక పని నాకు అప్పగించి ఉంటే దానికి తగిన జీతము నా యేసు నాకు అనుగ్రహించును, నా యేసు నాకు అనుగ్రహించును. ఒకవేళ ప్రభు నాకు అప్పగించని పని నేను చేస్తే దానికి దేవుడు జీతం ఇవ్వడు. దానికి నేను మిమ్మల్ని బ్రతిమలాడాలి, మిమ్మల్ని అడగాలి, మీ దగ్గర భిక్షమెత్తాలి, రావులపాలెంలో భిక్షమెత్తాలి, రాజమండ్రిలో భిక్షమెత్తాలి, విజయవాడలో భిక్షమెత్తాలి, ఊరు ఊరు తిరిగి నేను భిక్షమెత్తాలి. దయచేసి గమనించవలసిన విషయం, ఒక సేవకునికి దేవుడు ఇవ్వని పని, ఒక సేవకునికి దేవుడు చెప్పని మాట, ఒక సేవకుని దేవుడు పంపని స్థలమునకు వెళ్లి ఈరోజు చాలా మంది దేవుడు చెప్పాడు, దేవుడు చేయమన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు అని చెప్తూ పని చేస్తున్నారు. కానీ ఫలితం లేదు. యోనాని దేవుడు నినివేకి వెళ్ళమని చెప్పాడు. ఒకవేళ అవిధేయత అయినా రెండవ పర్యాయము యోనాని చేప ద్వారా నినివే పట్టణానికి చేర్చాడు. దేవుడు పంపిన ప్రవక్త అయిన యోనా నినివే పట్టణంలో ఒక దిన ప్రయాణము చేసి ప్రజలకి సువార్త ప్రకటించాడు. నినివే ప్రజలారా 40 రోజులకి పట్టణం నాశనం అయిపోతుంది. ఇది ఆ రోజు చెప్పిన సువార్త, ఇది ఆయన చెప్పిన సువార్త. యెహోవా నాకు సెలవిచ్చిన సమాచారం, యెహోవా నాకు చెప్పిన సమాచారం, 40 రోజులకి పట్టణం నాశనం అయిపోతుందని దేవుడు పంపిన ప్రవక్త పట్టణంలో మాట్లాడుతూ ఉంటే రాజు మొదలుకొని ఖైదీగా ఉన్న ప్రతివాడు గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని యెహోవా వైపు తిరిగి మొరపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు, దేవుడు నన్ను ఈ ఊరికి పంపాడని ఐపీసీ సంఘంలో నుండి కొందరిని పట్టుకొని పోతూ ఉంటాడు. ఈడొక దొంగ. చాలా మంది దేవుడు నన్ను రావులపాలెం పంపాడని బ్యాప్టిస్ట్ చర్చిలో ఏముందండి, మా చర్చిలోకి రమ్మని బ్యాప్టిస్ట్ వాళ్ళని పట్టుకుపోతూ ఉంటాడు. ఇతడొక దొంగ. దేవుడు పంపిన వాడు పట్టణానికి క్షేమం, పట్టణాన్నే ప్రభు వైపు తిప్పుతాడు. హల్లెలూయా. చెప్పండి, ఇది బైబిల్లో ఉన్న సత్యం, బైబిల్లో నిజంగా ఉన్న సత్యం. నిజంగా దేవుడు పంపుంటే, నిజంగా దేవుడు పనిచ్చుంటే, నిజంగా ప్రభు ఆ స్థలానికి వెళ్ళమంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభు వైపు చూస్తారు. మోషేని ఐగుప్తుకు పంపాడు దేవుడు, మోషేని ఐగుప్తుకు పంపాడు. దరిదాపు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజలందరినీ కూడా ఫరో చేతులలో నుండి, ఫరో దేశంలో నుండి, ఫరో బానిసత్వం నుండి అనేకమైన అద్భుతాలు చేసి ఆ ప్రజల్ని పెద్దవారు మొదలుకొని చిన్నవాడి వరకు ఐగుప్తు నుండి విడిపించి కనానుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పంపితే, దేవుడు పని ఇస్తే, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళితే గొప్ప కార్యాన్ని దైవజనుడు చేస్తాడు. లేదు ఈ రోజున దేవుడు పంపకపోయినా, దేవుడు పని ఇవ్వకపోయినా, దేవుడు చెప్పని మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. నీకు డబ్బు నష్టం అంతే, నీకు టైం వేస్ట్ అంతే. ప్రియులారా, ఈ స్థలంలో కూర్చుని అటువంటి మాటలు వింటే ఎన్ని గంటలు నువ్వు కూర్చున్నావో అన్ని గంటలు నీ టైం వేస్ట్. ఈ స్థలంలో కూర్చుని అటువంటి వారి మాటలు వింటే అవి దేవుడు వారి నోట పెట్టిన మాటలు కాదు, వారి మాటలు మాట్లాడుకుంటున్నారు, వారి సమాచారాలు చెప్తున్నారు, వారి కుటుంబ సమాచారాలు, వారి వ్యక్తిగత సమాచారాలు. నేను అక్కడ పడుకున్నా, నేను ఇక్కడ పడుకున్నా, నాకు బట్టలు లేవు, నా భార్యకు బట్టలు లేవు, నా పిల్లలకు చదువు లేదు, నాకు పేదరికం, నాకు ఇబ్బంది, ఇదిగో నా దగ్గర ఉన్న సేవకులకు డబ్బు లేదు, నేను వారికి ఇవ్వాలి, నా బండికి పెట్రోల్ లేదు. ఎవడు కొనమన్నాడు, ఎవడు పెట్టమన్నాడు, ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు, ఎవడు బిడ్డల్ని కనమన్నాడు,
ఎవరు ఈ స్థలంలో నిలబడి నిన్ను అడుక్కోమన్నాడు? దేవుని వాక్యం ఆ రీతిగా చెప్పలేదు. లేదు లేదు అనాదిగా మన పితరుల కాలము నుండి ప్రభు పంపిన ప్రవక్తలు ప్రజల మధ్యన మాట్లాడినప్పుడు ప్రజల మాటలు విని వారి దుష్కార్యాలను విడిచిపెట్టారు. వారి దుర్మార్గాన్ని విడిచిపెట్టి యెహోవా వైపు తిరిగి నమస్కరించారు. యెహోవా వైపు తిరిగి సాష్టాంగపడ్డారు. యెహోవా వైపు తిరిగి పశ్చాత్తాపపడ్డారు. ఈ కార్యాలు ఈ రోజున బోధకులు మనకు బోధిస్తున్నప్పుడు ప్రజల మధ్యలో జరుగుతున్నాయా? ప్రజల మధ్యలో జరుగుతున్నాయా? దైవ జనాంగమా, దయచేసి ప్రభు బిడ్డలుగా మీరు కళ్ళు తెరవాలి. దేవుని కార్యాలు గమనించాలి. దైవ సేవకులు ఎవరు, దేవుడు పంపిన వాడెవడు, పంపని వాడెవడో గమనించాలి. దేవుని గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. నీవు గుడ్డిగా ఎవరితోనైనా వెళితే, గుడ్డిగా ఏదైనా చేస్తే, నా యేసయ్య ఒక మాట అన్నాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే వారిద్దరు వెళ్లి గుంటలో పడతారని. ఒక్కరోజున మీరు నరకంలో ఉండవలసి వస్తుంది. ఒక్కరోజున మీరు నరకంలో ఉండవలసి వస్తుంది. రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో ప్రవక్త అయిన ఇర్మియా, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేల్ స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. దేని విషయములలో మనం ప్రభు వైపు తిరగాలి? దేని విషయాలలో? ప్రభు పంపని వ్యక్తులు ఎవరైనా ఉంటే, ప్రభు చెప్పని మాటలు ఎవరైనా మనకు బోధిస్తూ ఉంటే వారి వైపు నుండి తిరిగి దేవుని వైపుకు తిరగాలి. ప్రభు చేయని కార్యములు ఎవరైనా చేస్తూ ఉంటే వారి వద్ద నుండి ప్రభు వైపుకి మనం తిరగాలి. దేవుని వాక్యం సెలవిస్తారు, మీ దుష్కార్యముల నుండి, మీ దుర్మార్గము నుండి, ప్రభు పంపనటువంటి ప్రవక్తల వద్ద నుండి, ప్రభు చెప్పని మాటలు చెప్పు వ్యక్తుల వద్ద నుండి, ప్రభు చేయమన్న కార్యము ప్రభు ఇవ్వకుండా పనిచేస్తున్న వ్యక్తుల వద్ద నుండి మీరు దేవుని వైపు తిరగాలి. మీరు దేవుని వైపు తిరగాలి. వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, చాలా మంది ఈ రోజున స్వస్థత 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 అని వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళకూడదని నేను చెప్పడం లేదు, దయచేసి వెళ్ళండి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరిని బాగు చేసినా ఏమని మాట్లాడుతూ వచ్చాడో తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నట్లయితే, తన వద్దకు పక్షవాతం కలిగిన వారిని తీసుకుని వచ్చినప్పుడు ఆ ప్రభుల వారు అంటున్నారు, ఓ నీ విశ్వాసం, నీవు విశ్వాసముతో వచ్చావు, భయపడకు, నీవు స్వస్థపరచబడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఆ స్థలంలో ప్రభు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో ప్రభు ధైర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో ప్రభుల వారు స్వస్థతను గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో ప్రభు రోగిగా వచ్చిన వారిని చూసి నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ధైర్యపరిచాడు, క్షమించాడు, స్వస్థపరిచాడు. ఇది బాగా గమనించాలి. నువ్వు స్వస్థత అనే స్థలంలోకి వెళితే ఆ స్థలంలో జరగవలసిన కార్యం, ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ప్రభు నిన్ను స్వస్థపరిస్తే స్వస్థతతో పాటు నీ పాపాలు కూడా క్షమిస్తాడు. ఆయన నీ పాపాలు కూడా క్షమిస్తాడు. ఎన్నో స్వస్థత కూడికలకు మనం వెళుతున్నాము, శరీరం బాగవుతుంది, ఆత్మ బాగు కాలేదు. ఆత్మ బాగు కాలేదు. పాపం విడిచిపెట్టలేదు. వారి పాపంలో వారు జీవిస్తున్నారు. వారి విగ్రహారాధన వారు చేసుకుంటున్నారు. వారి సాంప్రదాయాలు వారు పాటిస్తున్నారు. వారి సిద్ధాంతాలు వారు పాటిస్తున్నారు. వారి పాత జీవితంలో నుండి వారు బయటికి రాలేదు. మాకు స్వస్థత బాగైందని చెప్పచ్చు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా చేయలేదు. ఆయన మొదట వారి విశ్వాసాన్ని చూశాడు. రెండవది ఆయన ధైర్యపరిచాడు. మూడవది స్వస్థపరిచాడు. నాలుగవది నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ పాపాలు క్షమించబడ్డాయి అనగా దాని అర్థం, శరీర స్వస్థత కంటే ఒక వ్యక్తికి పాప క్షమాపణ చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. నీవు ఆరోగ్యవంతుడై నీ రోగము నీ నుండి వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ ఆయుష్ పొడిగించచ్చు, కానీ నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. నీ ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ఒకవేళ నీవు రోగిగా ఉండి నీ ఆత్మ రక్షించబడితే, నీవు పాప క్షమాపణ పొందితే, లాజరు వలె రోగిగా ఉండి చనిపోయి నీవు లాజరు వలె
దేవుణ్ణి కలిగి ఉంటే లాజరు ఆత్మని దేవదూతలు తీసుకువెళ్లారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ధనవంతునికి రోగం లేదు, ధనవంతునికి రోగం లేదు. ఏ ఐహిక విచారాలు అతనికి లేవు, ఏ విధమైన బాధ లేదు, ఏ విధమైన నష్టం లేదు. సుఖంగా ఉన్నాడు. ఊదారంగు వస్త్రాలు తొడుక్కున్నాడు. చనిపోయాడు. అతన్ని మనుషులు తీసుకువెళ్లి పాతి పెట్టారు. అతని ఆత్మ యాతనా స్థలంలోనికి వెళ్ళారు. దైవ జనాంగమా, శరీర స్వస్థత నాకు అవసరం, నీకు అవసరం. దానికంటే ముందుగా పాప క్షమాపణ అవసరం. దానికంటే ముందుగా పాప క్షమాపణ అవసరం. మంచి అందరికంటే గొప్ప స్వస్థత వరము కలిగిన యేసుక్రీస్తు ప్రభులవారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మించిన స్వస్థత వరం కలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరు కూడా లేరు 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 లేరు. నా మాట అవునన్న వారు ఒకసారి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి ఒక రోగిని తీసుకుని వచ్చి మళ్ళా రోగిగా తీసుకువెళ్లారా? లేదు. యేసయ్య వస్త్రాలు ముట్టి బాగుపడ్డారు. యేసయ్య ఉంబి తగిలి బాగుపడ్డారు. యేసయ్య నీడ తగిలి బాగుపడ్డారు. యేసయ్య మాట ద్వారా బాగుపడ్డారు. యేసు క్రీస్తు ప్రభుల వారిని మించిన స్వస్థత వరం కలిగిన వ్యక్తి లేరు. అయితే నా యేసు ప్రభుల వారు స్వస్థపరచబడిన వ్యక్తి ఆత్మ రక్షణ కూడా ఆలోచించి నీ పాపాలు క్షమించబడ్డాయని మాట్లాడారు. దైవ జనాంగమా, ఒక స్వస్థతే అని ప్రజలకు మనం బోధిస్తే అది దేవునికి సంబంధించింది కా. ఒక స్వస్థతే అని ప్రజలకి మనం పరిచయం చేస్తే అది దేవునికి సంబంధించింది కాదు. యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను అనున్నటువంటి మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయ్యున్నది అని వాక్యం సెలవిస్తారు. యేసయ్య వచ్చింది నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. ఏ వ్యక్తి పాపములో పడి నశించిపోతున్నాడో, ఏ వ్యక్తి దుర్మార్గములో పడి నశించిపోతున్నాడో, ఏ వ్యక్తి దుష్ట క్రియలలో పడి నశించిపోతున్నాడో, ఏ వ్యక్తి దేవుడు పంపని వ్యక్తుల నోటి మాటల్ని వింటూ నాశనమైపోతున్నాడో, ఏ వ్యక్తి దేవుడు ఇవ్వని కార్యములు చేస్తూ ఆ కార్యము మూల వెంబడి వెళుతూ నాశనమైపోతున్నాడో, ఆ ప్రజలను రక్షించటానికి యేసు క్రీస్తు ప్రభులవారు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది. ఈ మాట అవునన్న వారు గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఇప్పుడు గమనించవలసిన విషయం, ఎవరు మనం ప్రభు వైపు నిజంగా తిరిగిన వారం? మీరు నా వైపు తిరుగుడి, నేను మీ వైపు తిరుగుదును. మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుదును. ఇంకా దేని విషయంలో మనం తిరగాలి? దుర్మార్గత, దుష్క్రియలు, దేవుడు పంపని ప్రవక్తల అనుసరించడము, ప్రవక్తల బోధలు వినడము, దేవుడు ఇవని కార్యాలు చేస్తూ ఇదే దేవుడని బోధిస్తున్న ఆ కార్యములను విడిచిపెట్టి దేవుని వైపు తిరగడము. ఇంకా దేని విషయంలో మనం ప్రభు వైపు తిరగాలి? మీ దగ్గర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలని చదువుకుందాం దయచేసి. మలాకీ 3వ అధ్యాయం 7వ వచనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ రీతిగా బోధిస్తుంది. మీరు మీ పితరుల నాటి నుండి నా కట్టడలను త్రోసివేసితిరి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మలాకీ ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పితరుల కాలము నుండి మీరు నా కట్టడలను త్రోసివేసితిరి. బాగా వినాలి. నా కట్టడలు, నా ఆజ్ఞలను త్రోసివేసితిరి. దేవుడు మనకు కావాలా? దేవుని ఆజ్ఞ మాత్రం మనకు అవసరం లేదు. దేవుడు మనకు అవసరము, దేవుని ఆజ్ఞలు మాత్రం మనకు అవసరం లేదు. యేసు ప్రభు నాకు కావాలి. యేసు ప్రభు అంటాడు పాపాన్ని విడిచిపెట్టమని. ఆ ఆజ్ఞ మనకు అవసరం లేదు. యేసు ప్రభు నాకు కావాలి. ప్రభు అంటాడు నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. యేసు కావాలి, యేసు ఆజ్ఞ మాత్రం మనకు అవసరము లేదు. చాలా మందికి యేసు ప్రభు కావాలా? యేసు ప్రభు ఆజ్ఞ అక్కర్లేదు. యేసు ప్రభు ఆజ్ఞ నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. యేసు ప్రభు కావాలా? యేసు ప్రభు ఆజ్ఞ అవసరం లేదు.
విగ్రహారాధన చేయకూడదు. ఆ ఆజ్ఞ అవసరం లేదు మనకి. యేసు ప్రభు మాత్రం కావాలా? మన వ్యాపారం బాగా కావాలా? మన రోగాలు బాగా కావాలా? మన కొడుకు అమెరికాకి పోవాలా? మన కొడుకు అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? యేసు ప్రభు కావాలా? యేసు ప్రభు ఆజ్ఞలు మనకు అవసరమే లేదు. చాలా మందికి యేసు ప్రభు ఆజ్ఞలు అవసరం లేదు. ఆయన మాత్రం కావాలా. ఆయన అయితే అవసరాలు తీర్చేవాడు. ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, మీరు మీ పితరుల నాటి నుండి, మనమే కాదు మన పితరుల కాలం నుండి ఈ పని మనం చేస్తూ ఉన్నాం. 8వ వచనంలో చెప్పబడిన మాట, మీరు ఏ విషయంలో మనము తొలగిపోతిమి అని అడిగితే, మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు మీ 10వ భాగం ఇవ్వకుండా నా వద్ద దొంగిలితిరి. మీరు మీ 10వ భాగం ఇవ్వకుండా నా వద్ద దొంగిలితిరి. దయచేసి నన్ను గమనించాల్సింది 8వ వచనం. 9వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? మీరు శాపగ్రస్తులు. 10వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? మీ మందిరంలో మీకు ఆహారము లేదు. బాగా వినాలి. ఇంకా దేని విషయంలో మేము తిరగాలి అని అడిగితే, జకర్యా తరువాత మలాకీలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు మీ పితరుల కాలం నుండి నా కట్టడలను త్రోసివేస్తిరి, నా ఆజ్ఞల్ని మీరు త్రోసివేస్తూ వచ్చారు. నేను కావాలా మీకు? నా కట్టడలు మీకు అవసరం లేదు, వాటిని త్రోసివేశారు. ఏమిటి ప్రభా నీ కట్టడమేమో త్రోసివేసింది అని అడిగితే, 8వ వచనము చెప్పబడింది, మీరు నా యొద్ద దొంగిలించారు. మీ 10వ భాగం అంతాను, మీ ప్రతిష్ఠిత అర్పణలు నాకివ్వకుండా మీరు దొంగిలించారు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ యేసు నా దేవుడని, యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన రక్తముతో కడగబడి ప్రభువు నా పాపాలు క్షమించాడని సంఘములో చేర్చబడి దేవుని వాక్యము చేత పోషించబడుతున్న ప్రతి బిడ్డ ఆ సంఘంలో 10వ భాగం ఇచ్చేవారుగా ఉండాలి. ఆ సంఘంలో 10వ భాగం ఇచ్చేవారుగా ఉండాలి. సంఘంలో విశ్వాసులందరూ కూడాను 10వ భాగం ఇచ్చేవారుగా ఉండాలి. ఇవ్వలేదు అనుకో, దేవుని కట్టడని మీరు త్రోసివేశారు. అక్కడ రాయబడిన మాట అదే, త్రోసివేశారు. ఎవరిని త్రోసివేస్తామో తెలుసా? ఎవరు మనకి ఇష్టం లేదో వాళ్ళని త్రోసివేస్తాం. నా ఇంట్లో ఉండదు, బయటికి వెళ్ళిపో అని త్రోసివేస్తాం. ఎవరు చెడు కార్యం చేశారో వారిని గ్రామంలో నుండి త్రోసివేస్తారు. ప్రియులరా, బాగా గమనించాలి. దేవుని కట్టడని మనము త్రోసివేస్తున్నాము అంటే దాని అర్థము దేవుని కట్టడం మనకిష్టం లేదు. దేవుని కట్టడేమిటంటే, మీ 10వ భాగం అంతా కూడా దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చి ఇవ్వండి. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నీ కూడా దేవుని మందిరంలో తీసుకొని వచ్చి ఇవ్వండి. ఆ రీతిగా ఇవ్వకపోతే మీరు దొంగలు, దేవుని కట్టడలను త్రోసివేసి తిరిగి, మీరు దొంగలు, దేవుని కట్టడలను త్రోసివేసి తిరిగి. నేను మరలా చెప్తున్నా, 10వ భాగము సేవకుడికి ఇవ్వకపోతే వారు దొంగలు, వారు దేవుని కట్టడల్ని త్రోసివేశారు. దేవుని కట్టడలను త్రోసివేస్తే ఏమైనా నష్టమా? మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, మీరు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించని కారణమున ఐగుప్త్యులకు కలగజేసిన రోగములన్నీ కూడా మీ మీదికి వచ్చును. ఐగుప్త్యులకు కలగజేసిన రోగములన్నీ మీ మీదికి వచ్చును అని వాక్యం సెలవిస్తాది. ఇప్పుడు బాగా గమనించాలి. ఎవరికి ఇవ్వాలి నా 10వ భాగము? ఏ మందిరానికి నువ్వు వెళుతున్నావో, ఏ చర్చికి నువ్వు వెళుతున్నావో వారికి నీ 10వ భాగాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. వారికి నీ 10వ భాగము ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే నీవు దొంగవి. ఇవ్వకపోతే దేవుని ఆజ్ఞల్ని త్రోసివేశావు. ఇవ్వకపోతే నీవు శాపగ్రస్తుడివి. ఇవ్వకపోతే ఐగుప్త్యులకు కలగజేసిన ఆ రోగములన్నీ నీ మీదికి వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున అనేక మంది రోగగ్రస్తులు కావటానికి గల కారణం, అనేక మంది శాపగ్రస్తులు కావటానికి గల కారణం, అనేక మంది దేవుని ఎదుట దొంగలుగా బ్రతకటానికి గల కారణం 10వ భాగము ఇవ్వక. నన్ను బాగా గమనించాలి. 10వ భాగం ఇవ్వక. ప్రియులారా, ఎవరికి ఇవ్వాలి నా 10వ భాగం? మీరే సంఘానికి వెళుతున్నారో
ఆ సంఘంలో కాపరికి ఖచ్చితంగా ఇవ్వాలి. మరి రాజశేఖర్ వచ్చాడు మా ఊరికి, ఆయనకి ఇవ్వద్దా? దయచేసి ఇవ్వనవసరం లేదు, దయచేసి ఇవ్వనవసరం లేదు. ఇంకో సేవకుడు వచ్చాడు, ఆయనకి ఇవ్వద్దా? దయచేసి ఇవ్వద్దు, దయచేసి ఇవ్వద్దు. ఎందుకో తెలుసా? నీవు వారికి ఇచ్చినట్లయితే నీ మందిరంలో నీకు ఆహారం లేదు. నీ మందిరంలో నీకు దొరికే ఆహారము దేవుని వాక్యం. ఆ వాక్యము నీ ఆత్మకు ఆహారం. ఆ వాక్యము నీ ఆత్మకు ఆహారం. ఒక వ్యక్తి సంపూర్ణంగా తన దశమ భాగము తన సంఘములో ఉన్న కాపరికి ఇచ్చినట్లయితే ఆ సంఘములో ఆ కాపరి బోధించే వాక్యము దశమ భాగం ఇచ్చిన వ్యక్తి ఆత్మకు ఆహారమైతుంది. ఆ వ్యక్తి ఆ ఆహారాన్ని, ఆ ఆత్మ ఆ వాక్యం అనే ఆహారాన్ని తిని రోజు రోజు కూడా ఆత్మ బలపరచబడుతూ వస్తుంది. రోజు రోజు కూడా ఆత్మ బలపరచబడుతూ వస్తుంది. కొంతమంది ఆత్మలో బలపడకపోవటానికి గల కారణం ప్రియులరా, వారు దశమ భాగం ఇవ్వక. కొంతమందికి ఉన్న చెడ్డ అలవాటు ఏమిటంటే వారి దశమ భాగాన్ని 136 ముక్కలు చేసి దినకర్ గారికి ఒకటి, ఇంకొకరికి ఒకటి, ఇంకొకరికి ఒకటి, ఇంకొకరికి ఒక్కరి మొక్కలు చేసి పంపుతూ ఉంటారు. నీకు ఆశీర్వాదమే ఉండదు, నీకు దీవెనే ఉండదు, మీ మందిరంలో నీకు ఆహారమే ఉండదు. దేవుని దృష్టిలో నీవు దొంగవి, దేవుని కట్టడల్ని త్రోసివేసిన వ్యక్తివి, నీకు శాపమే అని వాక్యం సెలవిస్తాది. సేవకుడు నేను దశమ భాగం ఇవ్వాలి, విశ్వాసి నీవు దశమ భాగం ఇవ్వాలి. మీ సంఘంలో మీ కాపరికి ఒకవేళ నాకెవరైనా ఇవ్వాలి అనుకుంటే దశమ భాగము చీల్చి ఇవ్వద్దండి. మీ సొంత డబ్బు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి. మీ సొంత ఖర్చులకు పెట్టుకున్న డబ్బు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, రాజశేఖర్ మా ఊరికి వచ్చాడు, రాజశేఖర్ ప్రసంగం చేశాడు అని మీరు నాకు ఇస్తే మీ పాస్టర్ గారు ఒట్టివాడైపోతాడు. మీ పాస్టర్ గారు మీ ఎదుట దుఃఖంతో పని చేయకూడదు. మీ పాస్టర్ గారు మీ ఎదుట కన్నీళ్లతో పని చేయకూడదు. మీ పాస్టర్ గారు మీ ఎదుట కొదువలతో పని చేయకూడదు. ఆయన మీ ఆత్మలకు ఆహారం పెడుతున్నాడు కాబట్టి దానికి తగిన రుసుము మీ సంఘ కాపరికి మీరు ఇవ్వాలి. దానికి తగిన రుసుము మీ సంఘ కాపరికి మీరు ఇవ్వాలి. ప్రియులారా, ఒక ఆయన యెరూషలేము నుండి యెరికోకి దిగి వచ్చేస్తూ ఉన్నాడు. అతని దొంగలు పట్టుకున్నారు, కొట్టారు, అతని వస్త్రాలు దోచుకున్నారు. ఒక మత నాయకులు అట్లా వెళ్లారు, వారు పట్టించుకోలేదు. ఒక సమరయుడు వచ్చాడు, అతని దగ్గర ఒక గాడిద ఉంది, అతని వద్ద ద్రాక్షరసము నూనె ఉంది. అతడు ద్రాక్షరసము తాపి నూనె అతని గాయాలకు రాసి అతని నెమ్మదిగా పూట కోళ్లవాని ఇంటికి తీసుకువెళ్లి అక్కడ డబ్బు చెల్లిస్తూ ఉన్నాడు. పూట కోళ్లవాని ఇల్లు సంఘం, పూట కోళ్లవాని ఇల్లు సంఘం. అక్కడ 2 కాసులు ఇచ్చి 2 దేనారాలు ఇచ్చి, ఇతడు ఇంకా ఏమైనా అచ్చి ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు నేను నీకు దాన్ని చెల్లిస్తాను. ఇతడు ఏదైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు దాన్ని చెల్లిస్తాను. ఇతనికి భోజనం పెట్టు, ఇతని సంరక్షించు. ఒక దైవజనుని పని ఏమిటంటే విశ్వాసి ఆత్మకు ఆహారం పెట్టాలి. విశ్వాసి యొక్క ఆత్మని కాపు కాయాలి. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నట్లయితే, మీ పైని నాయకులుగా ఉన్న వారికి లోబడి ఉండండి. ఎందుకో తెలుసా? వారు మీ ఆత్మలకు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఒక కాపరి తన దగ్గరున్న విశ్వాసి ఆత్మను కాయాలి. ఆ ఆత్మ కళంకం కాకుండా, ఆత్మ మచ్చ కాకుండా, ఆత్మ ముడత కాకుండా, ఆ ఆత్మ అపవిత్రాత్మతో కలవకుండా, ఆ ఆత్మలో కళంకమేది కలవకుండా, ఆత్మ నిష్కళంకంగా నిర్దోషంగా సర్వోన్నతుడైన దేవుని ఎదుట స్వచ్ఛమైన రీతిలో నిలబడటానికి, ధైర్యంగా నిలబడు రీతిగా ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఆత్మని కాపు కాస్తూ, ఒక సేవకుడు ఒక విశ్వాసి ఆత్మకు వాక్యమనే ఆహారము పెడుతూ ఆత్మని బలపరుస్తూ రావాలి. ఇది కాపరి పని, ఇది కాపరి పని. విశ్వాసి పని ఏమిటంటే తన సంఘ కాపరికి తన రాబడిలో దశమ భాగము, తన సంఘ కాపరికి తన ప్రతిష్టతతో కూడినటువంటి అర్పణలు సంఘ కాపరికి చెల్లిస్తూ రావాలి.
ఇది దేవుని యొక్క కట్టడ. ఇది దేవుని యొక్క కట్టడ. కాపరి తన ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. విశ్వాసి తన ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఆ రీతిగా ధర్మములను మనము మీరినట్లయితే కట్టడను త్రోసివేసినట్లే. నీవు దొంగవే, నీవు దొంగవే. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తారు. ప్రకటన 21:8 చదువుకుంటే, విగ్రహారాధికులు, అవిశ్వాసులు, పిరికివారు, వ్యభిచారులు, నరహంతకులు, దొంగలు పరలోక రాజ్యములో ప్రవేశించరని దేవుని వాక్యం సెలవిస్తారు. ఏ సంఘంలో నీవున్నా ఈ కార్యము చేయకపోతే నీవు దొంగవి. నీవు దొంగవై పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. నీవు దొంగవై పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ రాత్రి సమయమందు రెండవదిగా దేని విషయంలో నేను దేవుని వైపు తిరగాలి అని మలాకీని అడిగితే, దేవుని ఆజ్ఞలను త్రోసివేస్తూ ఉన్నావు. ఆ కట్టడేమిటంటే, నీవు నీ దశమ భాగము నీ సేవకునికి ఇవ్వాలి. ఈ దశమ భాగము నీ సేవకునికి ఇవ్వాలి. దైవ జనాంగమా, దయచేసి నన్ను గమనించవలసిన విషయం, మీరందరికో పంపుతూ ఉండొచ్చు, లేక ఎంతో మంది మీ ఇంటికి వచ్చి వసూళ్లు చేసుకుంటూ ఉండొచ్చు. ఇవ్వద్దండి, దయచేసి ఇవ్వద్దండి, దయచేసి ఇవ్వద్దు. మీ దశమ భాగము మీ మందిరంలోనే ఉండాలి. మీ దశమ భాగము మీ సేవకునికే ఇవ్వాలి. ఆ చిన్న సేవకుడు కాని, పెద్ద సేవకుడు కాని, ఏ సేవకుడికి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఆ సేవకునికే దశమ భాగం ఇవ్వాలి. ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే దేవుని కట్టడ త్రోసివేస్తున్నాం. దేవుని కట్టడ త్రోసివేస్తే ఐగుప్త్యులకు కలగజేసిన రోగాలు నీ ఇంట్లో ప్రారంభమవుతాయి. ఆ రీతిగా ఇచ్చినట్లయితే నీ ఆత్మకు ఆ మందిరంలో ఆహారం ఉండదు. ఎన్ని సంవత్సరాలు నీ వాక్యం విన్నా ఆత్మలో నీవు బలపరచబడలేవు, ఆత్మలో నువ్వు ఎదగలేవు, ఆత్మానుసారిగా దేవుని వాక్యానుసారంగా నీవు జీవించలేవు. దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు ప్రత్యేకంగా కృపగల దేవుని సన్నిధానంలో మనము తిరగవలసిన విషయాల్ని ప్రవక్త అయిన జకర్యా ద్వారా స్పష్టంగా మనకు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ రాత్రి నేను విన్నటువంటి మాట, నేను విన్న వాక్యం సత్యమే. ఈ వాక్యం ఏమాత్రము కూడా అబద్ధము కాదు. ఈ వాక్యం వాస్తవంగా నన్ను గుర్చే ప్రభుల వారు మాట్లాడారు. ఈ వాక్యం నన్ను హెచ్చరించారు. ఈ వాక్యం నా జీవితంలో ఉన్న లోపాన్ని తెలియజేశారు. ఈ రాత్రి సమయమందు వాక్యం స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు అను ప్రతి బిడ్డ కూడా దయచేసి ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక ఒడంబడిక లేకొద్దాం. ఈ రాత్రి ఒక తీర్మానం లేకొద్దాం. నిజమే ప్రభా, నా అజ్ఞానము చేత రెండవ పర్యాయముగా చెప్పబడిన మాట ప్రకారముగా నా దశమ భాగం ఇవ్వలేదు. నా ప్రతిష్ఠిత అర్పణలు మా కాపరికి ఇవ్వలేదు. మా సంఘాన్ని నేను ఖాళీ చేస్తున్నాను. మా సంఘంలో నిధి లేకుండా చేస్తున్నాను. నా సంఘం నా ద్వారా ఖాళీ అయిన కారణాన నా సంఘంలో నా ఆత్మకు ఆహారం లేదు. నా సంఘంలో నా ఆత్మకు ఆహారము లేకపోగా నా శరీరమునకు ఐగుప్త్యులకు కలగజేసిన రోగాలు నా శరీరానికి వచ్చాయి. రోగ పీడితుడను, రోగ పీడితురాలను, శాపగ్రస్తుడను, నీ దృష్టిలో దొంగను, నీ దృష్టిలో ఆజ్ఞను త్రోసివేసిన వ్యక్తిని. ఇన్ని నష్టాలు నా జీవితంలో నాకు కలుగుతున్నాయి. ఆ రీతిగా కలగకుండా ఈ రాత్రి సమయమందు రెండవ పర్యాయంగా నాకు ఇచ్చిన హెచ్చరిక ప్రకారముగా నేను మీ వైపు తిరిగి నా దశమ భాగం నా సంఘంలో నేను ఇస్తాను ప్రభా అనే బిడ్డలు, నిజంగా అనే బిడ్డలు ఈ రాత్రి సమయమందు దయచేసి ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దయచేసి మీ మనసు మారాలి, దేవుని వైపు మీరు తిరగాలి. దేవుని కట్టడల్ని జాగ్రత్తగా మనము త్రోసివేయకుండా అవి నా సొంతం చేసుకోవాలి. సొలొమోను మహారాజు చెప్తున్నాడు, అయ్యా నీ తల్లి ఆజ్ఞలను, నీ తల్లి కట్టడలను నీవు మెడకు కంఠహారంగా వేసుకో అనని. నన్ను బాగా గమనించాలి. ఎవరు నా తల్లి? గలతీ పత్రికలో చెప్పబడి ఉన్నది, పైనున్న యెరూషలేము మనకు తల్లి అయి ఉన్నది. గలతీ పత్రికలో రాయబడి ఉంది, పైనున్న యెరూషలేము మనకు తల్లి. పరలోకం మనకిచ్చిన కట్టడలివి. వీటిని కంఠహారంగా మనం వేసుకోవాలి, బాసింగంగా మనం కట్టుకోవాలి. వీటిని మనం త్రోసివేయకూడదు. బాసింగంగా మనము కట్టుకున్నట్లయితే అందరికీ కనిపిస్తూ ఉంటారు. కంఠహారంగా వేసుకున్నట్లయితే అందరికీ కనిపిస్తారు. అనగా దేవుని ఆజ్ఞను నువ్వు పాటించడం అందరికీ తెలియాలి. దేవుని కట్టడ నీవు పాటించడం
అందరికీ తెలియాలి. దయచేసి గమనించవలసిన విషయం, నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుడి రాత్రి సమయమందు మీరు నా వైపు తిరిగిన ఎడలా నేను మీ వైపు తిరుగుదనని ప్రభు మాట్లాడుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుని మీ వైపు తిప్పుకోవటానికి, మీ సంపాదన వైపు తిప్పుకోవటానికి, మీ ఆరోగ్యం వైపు తిప్పుకోవటానికి, మీ కుటుంబ సమస్యల వైపు తిప్పుకోవటానికి, మీ పిల్లల వైపు తిప్పుకోవటానికి, వారికి క్షేమం కలగటానికి, మీ ఆస్తి వృద్ధి కావటానికి, మీ ఆరోగ్యం సరైన రీతిగా కుదటబడటానికి ఎన్నో పర్యాయాలు ప్రభా నా వైపు తిరగమని ఏడ్చాం, నా వైపు తిరగమని ప్రార్థించాం. ప్రభు మన వైపు తిరగలేదు, ప్రభు మన వైపు తిరగలేదు. ప్రభు మన ప్రార్థన అంగీకరించి మన జీవితంలో కార్యాలు చేయలేదు. దానికి కారణం మనమే ఆయన వైపు తిరగలేదు. కాబట్టి మనమే ఆయన వైపు తిరగలేదు. రాత్రి సమయమందు ఆ కృపగల దేవుని వైపు నీవు తిరిగితే ఆయన నీ వైపు తిరగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి సమయమందు ఆ కృపగల దేవుని వైపు నీవు తిరిగితే ఆయన నీ వైపు తిరగటానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరమైన దేవుడి రాత్రి సమయమందు మనకిచ్చిన ప్రతి ఆలోచన ప్రభు సముఖంలో నిజాయితీగా ఒక పరిపూర్ణమైన విధేయతతో లోబడుతూ ప్రభుల వారిని ప్రార్థిస్తాం. యేసయ్యా, నేనే మీ వైపు తిరగలేదేసయ్యా, నేనే మీ వైపు తిరగలేదేసయ్యా. నా దుష్కార్యముల నుండి, నా దుర్మార్గము నుండి నేను తిరగటానికి రాత్రి సమయమందు నాకు సహాయం చేయి. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.